వచ్చిన అందరికీ వచ్చిన అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరూ బాగానే ఉన్నారా? అందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. సో చాలా మంది ఇంకా విటమిన్ డి టెస్ట్ మీరు చేయించుకోలేదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్పెషల్గా ఈ కోవిడ్ థర్డ్ వేవ్ అన్లీష్ అవుతున్న ఈ సమయంలో మీ విటమిన్ డి లెవెల్స్ అనేవి పరిరక్షించుకోవడం ఒక ఫెర్టిలిటీకి ఒక్కదానికి మాత్రమే కాదు, కానీ మీ యొక్క ఆరోగ్య పరిరక్షణలో చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు టైఫస్ ఫీవర్లు లేకపోతే మీకు డెంగ్యూ కానీ లేకపోతే ఇటువంటివన్నీ వస్తూ దాంతో పాటుగా కోవిడ్ రావడం, లేకపోతే లంగ్స్ ఇంపాక్ట్ అవ్వడం, దాదాపుగా ఊపిరితిత్తులు పాడైపోయిన పరిస్థితిలో చాలా మంది డెంగ్యూ వచ్చిన వాళ్ళలో ఇంతకు ముందు మనం ఇది చూడలేదు. ఏంటంటే వెంటిలేటర్స్ మీద ఉన్న వాళ్ళు లేకపోతే సాచురేషన్స్ పడిపోయిన సందర్భాలు మనం చూడలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఈ సమయంలో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి అటువంటి ఇల్నెస్ తో మనకు ఇల్నెస్ కి అంటే ఇల్నెస్ పాల్పడిన తర్వాత అనారోగ్యం పాలైన తర్వాత ఇవన్నీ కూడా చాలా మైనర్ గా అనిపిస్తాయి. సో దాన్ని బట్టి విటమిన్ డి కరెక్షన్ అనేది నాట్ ఓన్లీ ఫర్ యువర్ ఫెర్టిలిటీ, మీ యొక్క అంటే మీ పిల్లలు పుట్టడానికి మాత్రమే కాదు, మిగిలిన వాటన్నిటికి కూడా చాలా మీ హెల్త్ ని ప్రిజర్వ్ చేయడంలో, మీ హెల్త్ ని అంటే పరిరక్షించుకోవడంలో, మీ యొక్క ఆరోగ్య పరిరక్షణలో చాలా పాత్ర పోషిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. దాన్ని బట్టి ఐ స్ట్రాంగ్లీ ఎంకరేజ్ యూ, మీ అందరినీ మీరు విటమిన్ డి టెస్ట్ తప్పకుండా చేయించుకోండి. ఎందుకంటే ఇంతవరకు దాదాపుగా విటమిన్ డి టెస్ట్ చేయించుకుంటే మీకు తెలిసేది ఏమిటి అంటే దాంట్లో అంటే డెఫిషియెంట్ గా ఉంటే కనుక ఆల్ బెట్స్ ఆర్ ఆఫ్. ఇందాక ప్రకాష్ చెప్తూ ఉన్నట్టుగా ఇప్పుడు అంటే విటమిన్ డి సరిగ్గా లేకపోతే కనుక ఇట్ ఈస్ లైక్ బిల్డింగ్ ఆన్ అ వీక్ ఫౌండేషన్. ఓకే, సో ఐ నో వీఆర్ ఆన్ దిస్ జర్నీ అంటే ఈ 3-4 నెలల జర్నీలో మనం ఉన్నాం. ఎందుకంటే ఇక ఫెర్టిలిటీ గురించి ఈ ఫస్ట్ ఫ్యూ సెషన్స్ లో నేను ఎక్కువగా మాట్లాడను. ఫెర్టిలిటీ గురించి తర్వాత సెషన్స్ లో ఇంకా చాలా స్పెసిఫిక్ గా వాటి విషయాలు, అంటే ఏం చేయాలి ఏంటి ఎలాగా వాటి విషయాలు మాట్లాడదాం. కానీ ఇది మాత్రం వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ లేయర్ బై లేయర్ ఒక ఫౌండేషన్, ఒక పునాదిని వేసుకుంటూ వస్తున్నాం. సో దానిలో భాగంగా ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ. ఈ రోజు మీకు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయదలుచుకున్నాను. అంటే ఆయన ఫోటోలు ఇవేమి అంటే నా దగ్గర చూపించడానికి లేవు, కానీ ఆయన పేరు డాక్టర్ వెస్టన్ ఏ ప్రైస్. డాక్టర్ వెస్టన్ ఏ ప్రైస్ 1840s లో కెనడాలో పుట్టారు. ఆయన కెనడాలో ఆయన డెంటిస్ట్రీ చదివారు. ఆయన హీ బికేమ్ ఎ డెంటిస్ట్. ఆ తర్వాత ఆయన తన డెంటిస్ట్రీ చేస్తూ ఉన్న సమయంలో ఈ మోడర్న్ డైట్ అనేది, లేకపోతే అంటే వీళ్ళని అంటే మోడర్న్ డైట్ డెంటల్ దీన్ని కానీ లేకపోతే హెల్త్ని కానీ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఆయన ఆయన రీసెర్చ్ చేయడం జరిగింది. ఆయన రీసెర్చ్ చేస్తూ ఆయన కొన్ని ప్రతిపాదనలతో ఆయన ముందుకు రావడం జరిగింది. ముందుకు వచ్చిన తర్వాత అప్పట్లో ఏమైందంటే మెడికల్ అసోసియేషన్స్, అంటే డాక్టర్స్ అసోసియేషన్ లో దే కాస్టిగేటెడ్ హిమ్. ఆయన్ని చాలా అంటే ఈ యొక్క థియరీస్, అంటే ఆయన థియరీస్ అన్ని కూడా దే డిడ్ నాట్ మెష్ వెరీ వెల్. ఆయన ప్రతిపాదించిన సూత్రాలు, ప్రతిపాదించిన ఆ యొక్క సిద్ధాంతాలన్నీ కూడా దే డిడ్ అంటే అవి అప్పుడు ఉన్న ప్రివైలింగ్ మెడికల్ నాలెడ్జ్, అంటే ఉన్న వైద్య శాస్త్ర విజ్ఞానంతో సరిపడలేదు. కాబట్టి ఆయనని అంటే బాగా అంటే ఆయన పర్సిక్యూట్ చేయడం జరిగింది. సో దాన్ని బట్టి ఆయన డెంటిస్ట్రీని వదిలిపెట్టేసి ఇక్కడ వదిలేసి ఆయన ప్రపంచం అంతా తిరగడం జరిగింది ఆయన. సో ఆయన తర్వాత ఆయన ప్రైమ్ ఏజ్ లో ఆయన ప్రపంచం అంతా చుట్టి వస్తున్న సమయంలో ఆయన ప్రతి అంటే ట్రైబ్స్ కి, అంటే యూరోపియన్ ట్రైబ్స్ కి, యూరోప్ లో ఉన్న లైఫ్ అంటే ఎలా ఉంది, లేకపోతే ఆఫ్రికాలో ఉన్న లైఫ్ ఎలా ఉంది, లేకపోతే వేరే ప్రాంతాల్లో ఉన్న ఆ లైఫ్ ని గురించి చాలా రీసెర్చ్ చేయడం ఆయన జరిగింది. ఆయన రీసెర్చ్ చేసి ఆయన ఒక అద్భుతమైన బుక్ రాశారు. ఆయన న్యూట్రిషన్ అండ్ ఫిజికల్ డీజనరేషన్ అనే బుక్ ఆయన రాయడం జరిగింది. దాంట్లో ప్రతి ట్రైబ్ కి ఆయన ఎక్కడెక్కడైతే ట్రైబ్కి వెళ్ళారో వాళ్ళ దగ్గర వాళ్ళకున్న
వాళ్ళ పలు వరుసని ఆయన చిత్రీకరించడం, లేకపోతే వాళ్ళ బోన్ హెల్త్‌ని ఆయన అసెస్ చేయడం, లేకపోతే వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ వాళ్ళ యొక్క మొహం యొక్క అంటే లో ఉన్న ఫీచర్స్‌ని ఆయన రికార్డ్ చేయడం, ఫోటోలు తీయడం. తీసిన తర్వాత అంటే ఏంటంటే వాళ్ళ డైట్‌ని చాలా ఎక్స్‌క్రూషియేటింగ్ డీటెయిల్‌లో ఆయన డాక్యుమెంట్ చేయడం జరిగింది. సో, వెస్టన్ ఏ. ప్రైస్ గారు ఆయన చేసిన రీసెర్చ్ అంతటిని క్రోడీకరించి తర్వాత దాన్నంతా ఒక దగ్గర పెట్టి వెస్టర్న్ ఏ. ప్రైస్ ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయడం. ఆ ఫౌండేషన్ ద్వారా దీని యొక్క న్యూట్రిషన్ గురించిన ఈ విలువని అంటే ఈ మంచి ఇన్ఫర్మేషన్‌ని ఇంకా ఆయన ప్రతిపాదించిన సూత్రాలు, సిద్ధాంతాలు వీటన్నిటిని కూడా ఒక ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. నిజంగా వెస్టర్న్ ఏ. ప్రైస్ గారి రీసెర్చ్ నాకు అంటే దాదాపుగా 25 సంవత్సరాల క్రితం డాక్టర్ వెస్టన్ ఏ. ప్రైస్ గారి రీసెర్చ్‌ని we came across that and we immensely benefited from Dr. Weston A. Price. There you go, Nutrition and Physical Degeneration in a book. One of the greatest pioneers of a modern and a real modern healthcare law, one of the greatest pioneers. Okay. సో ఆయన గురించి మీకు పరిచయం చేద్దాం అనుకున్నాను నేను. అంటే ఆయన చూసింది ఏమిటి అంటే ఆయన దాదాపుగా ఆయన అంటే ఇక్కడికి వెళ్ళి అంటే అన్ని చోట్లకు వెళ్ళి ఆయన ఈ బుక్ రాసిన తర్వాత దాంట్లో ఒక మాట దాంట్లో కొన్ని చెప్తాను నేను దాంట్లో. ఆయన వెస్టన్ ఏ. ప్రైస్ గారు సో ఈయన చూసింది ఏంటంటే ప్రతి కల్చర్‌కి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళల్లో ఆయన గమనించింది ఏంటంటే ఒక పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఒక పెళ్లికి లేకపోతే చైల్డ్ బర్త్‌కి వాళ్ళు రెడీ అవుతున్న అంటే పెళ్లికి రెడీ అవుతున్న సమయంలో వాళ్ళు 2 సంవత్సరాల పాటు ఓకే వాళ్ళని పెళ్లికి అంటే లేకపోతే వాళ్ళ యంగ్ పీపుల్‌ని వాళ్ళు తయారు చేయడం ఆయన గమనించారు. ఆయన రాసుకొస్తారు. ఆయన లిటరేచర్ అంతట్లో రాసుకొస్తారు ఆయన. వాళ్ళకి ఎటువంటి ఫుడ్స్ పెడతారు. ఆయన సూపర్ ఫుడ్స్‌ని అంటే వాళ్ళకి ఎలా ఇస్తారు. లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్‌లో ఇప్పటికి కూడా అది ఆ యొక్క ఆనవాయితీ వస్తూ ఉంది. మన దగ్గర కూడా ఒకప్పుడు ఉండేది. కానీ ఆ తర్వాత వచ్చిన ఈ మోడర్నైజేషన్ వచ్చిన తర్వాత దాన్నంతా మనం కోల్పోవడం జరిగిందండి. ఇంకొకటి మనం గమనిస్తే గనక ఈయన చేసిన రీసెర్చ్ ఎటువంటిదంటే అక్కడికి వెళ్ళి ట్రైబ్స్‌కి వెళ్ళి ముందు అంతా డాక్యుమెంట్ చేశారు ఈయన. తర్వాత ఆ ట్రైబ్స్‌లో తర్వాత వెస్టర్న్ ఇన్‌ఫ్లూయెన్స్ అంటే ఈ పాశ్చాత్య దేశాల యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కడెక్కడైతే వచ్చిందో వచ్చిన తర్వాత వారి ఆరోగ్యంలో వచ్చిన చేంజెస్‌ని చాలా డీటెయిల్డ్‌గా ఈయన ప్రతి ఒక్కరిలోనూ వీళ్ళల్లో అంటే డాక్యుమెంట్ చేయడం జరిగింది. నిజంగా దిస్ ఈస్ జస్ట్ మైండ్ బ్లోయింగ్ రీసెర్చ్ ఇది. మీరు అక్కడ ఆ ఫోటోల్లో చూస్తే న్యూట్రిషన్ ఫిజికల్ రీజనరేషన్ ఆ బుక్ మీద ఉన్న ఫోటోల్లో చూస్తే కనుక వాళ్ళు నవ్వుతా ఉంటే చూడండి, వాళ్ళ ఫేసులు చూడండి, వాళ్ళ బ్రాడ్ ఫేషియల్ స్ట్రక్చర్. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మోడర్న్ లైఫ్ స్టైల్లో మోడర్న్ దీంట్లో మీ పిల్లల్ని డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పళ్ళన్నీ క్రూకెడ్ గా ఉంటాం. మీరు ఒక్కొక్కసారి కొన్ని గమనించి ఉంటారు. ఓకే. సో కొంతమంది అంటే సో ఎందుకు అంటే ఇప్పుడు మోడర్న్ డయట్ ఇదంతా కూడా ఈ బోన్ స్ట్రక్చర్స్ లేకపోతే ఫేషియల్ ఫీచర్స్ సరిగ్గా డెవలప్ అయ్యే పరిస్థితి లేకపోవడం వల్ల ఏంటంటే ఆ బ్రాడ్ ఫేషియల్ ఫీచర్స్ ఉంటే కనుక మొత్తం వీళ్ళ జ్ఞానదంతాల దగ్గర నుంచి ప్రతి దంతం అసలు వీళ్ళ పలువరుస ఏంటంటే తీర్చిదిద్దినట్టు ఉండే పలువరుసలను ఈయన ఎక్స్క్రూషియేటింగ్ డీటెయిల్లో చక్కగా ఈయన డాక్యుమెంట్ చేయడం జరిగింది ఈ బుక్ లో, ఆయన వర్క్ లో. ఆ తర్వాత జస్ట్ ఒక 10-15 ఇయర్స్ తర్వాత ఈయన మరలా వెళ్ళి ఆ సేమ్ ట్రైబ్స్ ను ఈయన విజిట్ చేసినప్పుడు వెస్టర్న్ అంటే పాశ్చాత్య దేశాల యొక్క ఈ మోడర్న్ ఫుడ్స్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత షుగర్ బేస్డ్ ఫుడ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళలో జరిగిన చేంజెస్ ని చూస్తే వాళ్ళలో ఇంతకు ముందు దాదాపుగా ఒక 90-100 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ఒక క్యావిటీ కూడా అంటే పళ్ళల్లో ఎటువంటి డెకే లేని ఆ స్థాయి నుంచి 10 సంవత్సరాల వేళల్లో దే హ్యావ్ సీన్ ఆల్ ద డెంటల్ క్యారీస్. అంటే వాళ్ళు తర్వాత అంటే పళ్ళు పాడైపోవడం దగ్గర నుంచి బోన్స్ పాడైపోవడం దగ్గర నుంచి ఆస్టియోపోరోసిస్ దగ్గర నుంచి మొత్తం అన్ని రకాల డీజనరేషన్ వీళ్ళు చూడడం జరిగింది. సో మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే న్యూట్రిషన్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే. న్యూట్రిషన్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే ఇన్ మెయింటైనింగ్ మన యొక్క ఆరోగ్య పరిరక్షణలో మనం తీసుకునే
ఆహారం అనేది చాలా విలువ గలది అనే విషయం మనకు అర్థమవుతుంది. సో మన ఇప్పుడు ఈ యొక్క సెషన్స్ అన్ని కూడా దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ విల్ బి ఫోకసింగ్ ఆన్. ఓకే. సో ఈ వెస్టర్న్ ఏ ప్రైస్ గారి దగ్గర నుంచి వచ్చిన కొన్ని విషయాల్ని అంటే కొన్ని అంటే ఏమేమి తినాలి, ఏమేమి అంటే తినవలసిన సంగతులన్నిటిని ఒక లిస్ట్ లాగా చేసి మొత్తం ఈ వర్క్ లో నుంచి మొత్తం అంతా వాటన్నిటిని సమరైజ్ చేసి నేను అంటే నెక్స్ట్ సెషన్ లో మనం డిస్కస్ చేద్దాం. కానీ ఈ సెషన్ లో మనం ఒక మాట ఒకటి అంటే కొన్ని విషయాల్ని మనం పరిశీలిద్దాం. ఇంతకు ముందు నెయ్యి తినండి అని చెప్పి ఒక మాట చెప్తూ వచ్చాం. ఎందుకు నెయ్యి తినాలి? నెయ్యి అనేది ఇట్ ఈస్ అంటే ఒక అద్భుతమైన పోషక విలువలున్న ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఒక కొవ్వు పదార్థాల సమ్మేళనం అది. ఓకే. దాంట్లో omega-3, omega-6, omega-9 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. అలాగే దాంతో పాటుగా షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. ఓకే. బటర్ అంటే బ్యూటరిక్ యాసిడ్. ఓకే. ఇట్ ఈస్ అ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ 4 కార్బన్స్ ఇన్ లెంగ్త్. ఓకే. సో షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ నెయ్యిలో ఉంది. సో దాంట్లో దాని వలన ఉపయోగం ఏమిటి? షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ లో ఇది ఇంకోటి ఏంటంటే నెయ్యిని మనం సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అంటాం, సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం. అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఇప్పుడు ఫ్యాట్స్ లో చాలా రకాలు ఉన్నాయి. జస్ట్ సింపుల్ గా కొన్ని విషయాలు మాత్రం చెప్తాను మీకు. ఇక ఫ్యాట్స్ యొక్క బయోకెమిస్ట్రీ అంటే ఇక్కడ హోల్ గా ప్రజెంట్ చేయాలనేది నా ఉద్దేశం కాదు. కానీ జస్ట్ ఒక వెరీ సింప్లిస్టిక్ టర్మ్స్ లో ఫ్యాట్స్ గురించి మాట్లాడదాం. దేర్ ఆర్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి, ఓకే, అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. ఓకే. మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే మనం అంటే మీ కార్డియాలజిస్ట్ దగ్గరికి కానీ లేకపోతే మామూలుగా డాక్టర్ గారి దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు చెప్పేది ఏంటంటే మీరు సాచురేటెడ్ ఫ్యాట్స్ ని అవాయిడ్ చేయండి. ఓకే. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ వాడండి అని చెప్పడం మీకు జరిగింది. అది దాని గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి కూడా అంటే అన్ని కూడా అది సాచురేషన్ అన్సాచురేషన్ అనేది ఏంటంటే దట్ రిఫర్స్ టు ఓకే దేర్ యు గో టైప్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ సాచురేటెడ్. ఓకే. సో సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే దీంట్లో క్లియర్ గా మనం చూస్తే కనుక దీంట్లో నో డబుల్ బాండ్స్. ఓకే. అండ్ ఇట్ హ్యాస్ అ స్ట్రైట్ స్ట్రక్చర్ అండ్ దే ఆర్ సాలిడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ దగ్గర మనం అంటే మన గది యొక్క మామూలుగా ఉన్న ఒక సాధారణ ఉష్ణోగ్రత దగ్గర అవి ఘనీభవించి ఉంటాయి, అంటే ఘన పదార్థాలాగా ఉంటాయి అన్నమాట. ఓకే. ఎందుకు ఉంటాయి అలాగా? ఇట్ ఈస్ నాట్ బికాస్ అవి మన హార్ట్ లో పెరిగిపోతాయి అని చెప్పి అలా ఉంటాం కాదు. కానీ ఏంటంటే వాటి స్ట్రక్చర్ ని బట్టి అలా ఉంటాయి అన్నమాట. ఏంటంటే వాటిలో నో డబుల్ బాండ్స్ అంటే ఏంటంటే మొత్తం అన్ని దాంట్లో ఉన్న కార్బన్ బాండ్స్ అన్ని కూడా దే ఆర్ సాచురేటెడ్. దట్ మీన్స్ ఆల్ ద ఎలక్ట్రాన్స్, ప్రతి దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని, ప్రతి కణంలో ఉన్న కార్బన్ అణువులో ఉన్న ప్రతి ఎలక్ట్రాన్ అనేది ఇట్ ఈస్ టేకెన్. ఓకే. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ సాచురేటెడ్ ఫ్యాట్. ఓకే. సాచురేటెడ్ ఫ్యాట్ అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర గడ్డ కడుతుంది కాబట్టి హార్ట్ లోకి వెళ్ళి గడ్డ కట్టేస్తుంది అనుకోవడం, దానంత బుద్ధి తక్కువ, దానంత దారుణమైన ఇది ఇంకోటి లేదు. ప్రకాష్ ఇంకొకసారి జస్ట్ షో ఇట్, ఇంకోసారి జస్ట్ పుట్ ఇట్ అప్, పుట్ దట్ థింగ్. ఓకే. సో ఓకే. నా ఇక్కడ మనం చూస్తే కనుక మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఓకే. దేర్ ఈస్ వన్ డబుల్ బాండ్ ఇన్ సిస్ కాన్ఫిగరేషన్. ఓకే. సో దీంట్లో స్టీరియో కెమిస్ట్రీ మనం చూస్తే కనుక ఇప్పుడు కెమిస్ట్రీ వద్దనుకుంటానే కెమిస్ట్రీ గురించి మాట్లాడడం జరుగుతుంది. జస్ట్ ఐ వాంట్ యూ టు నో, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. ఓకే. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ లో దేర్ ఆర్ మోర్ దాన్ 2 డబుల్ బాండ్స్. అంటే those bonds, carbon bonds are unsaturated. That means they can attract other atoms. Okay. They can bond, they have extra electron pair so that they can bond. A electron pair, okay, electron ద్వయం అనేది ఇంకొక ఆటమ్ ని లేకపోతే ఇంకొక ఆటమ్ తో అది బైండ్ అవడానికి లేకపోతే కెమికల్ బాండ్ ఫామ్ అవడానికి దోహదపడుతుంది అక్కడ. సో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే మీకు ఏంటి అంటే మీకు అంటే మీ దగ్గర ఉన్న ఈ నూనెలు ఏవి మన
సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేకపోతే ఇటువంటి ఆయిల్స్ ఇవన్నీ కూడా పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాట్స్ లోకి వస్తాయి అనమాట. పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటే 2 డబుల్ బాండ్స్ అంటే మోర్ దెన్ 2 డబుల్ బాండ్స్ ఉన్న వాటిని పాలిఅన్సాచురేటెడ్స్ అంటాం. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఒక్క డబుల్ బాండ్ ఉన్న వాటిని మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ట్రాన్స్ ఫ్యాట్స్ అనే మాట వినుంటారు. ట్రాన్స్ ఫ్యాట్స్, సిస్ ఫ్యాట్స్. సిస్ అనేది, ట్రాన్స్ అనేది ఏంటంటే ఆ స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ దిస్ డబుల్ బాండ్ అనమాట. ఓకే, ఆ డబుల్ బాండ్స్ దే కెన్ ఫార్మ్ ఇన్ 2 ఓరియంటేషన్స్. 2 రకాల ఓరియంటేషన్స్ లో డబుల్ బాండ్స్ ఫార్మ్ అవడం జరుగుతుంది. ఒకటేమో సిస్ ఓరియంటేషన్ లో ఫార్మ్ అవుతుంది. దోస్ ఆర్ ద న్యాచురల్లీ అకరింగ్ ఫ్యాట్స్ అవి. సో ఇంకోటేమో ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం. ట్రాన్స్ ఓరియంటేషన్ లో అంటే ట్రాన్స్ ఓరియంటేషన్ లో ఫార్మ్ అయ్యేది స్ట్రైట్ గా ఉంటాయి. సో సిస్ ఓరియంటేషన్ లో ఫార్మ్ అయ్యే కొంచెం ఒక దే హ్యావ్ అ బాండ్ యాంగిల్ టు ఇట్. ఓకే, సో ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? ఎందుకంటే ఇప్పుడు బటర్ అనేది ఉంది. బటర్ అనేది బ్యూటరిక్ యాసిడ్, దట్ ఈస్ అంటే దట్ ఈస్ అ సాచురేటెడ్ ఫ్యాట్ అది. ఓకే, అది అంటే అది స్ట్రైట్ చైన్స్ ఉంటాయి కాబట్టి వాటిని స్ట్రైట్ చైన్స్ ఉన్న వాటిని చాలా అంటే దే కెన్ బి ప్యాక్డ్ వెరీ నీట్. అంటే ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి చాలా ఈజీగా ప్యాక్ చేయగలిగేటట్టుగా అవి ఉంటాయి. సో దాన్ని బట్టి ఏంటంటే దే దే అంటే ఇప్పుడు ఒక ఫ్యాట్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ అణువులన్నీ అంటే మాలిక్యూల్స్ అన్ని దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే దే ఆర్ ప్యాక్డ్ వెరీ టైట్ అండ్ నీట్ టుగెదర్. దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ సాలిడ్ అట్ రూమ్ టెంపరేచర్. ఓకే, ఇప్పుడు మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఈ సిస్ కాన్ఫిగరేషన్ లో ఉన్న ఏంటంటే దానికి బాండ్ యాంగిల్ ఉండటం చేత అవన్నీ కూడా ఏంటంటే కొంచెం దూరంగా ఉండటం జరుగుతుంది ఈ మాలిక్యూల్స్ అని. దాన్ని బట్టి దే ఆర్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్. Okay, they cannot, there are gaps, so that is the reason why they are liquid at room temperature. Okay, సో అందుకని చెప్పి రూమ్ టెంపరేచర్ దగ్గర ఇప్పుడు మన బాడీలోకి వెళ్ళి పేరుకుపోతాయి అనడానికి, ఇప్పుడు నెయ్యి తింటే పేరుకుపోతుంది అని చెప్పడానికి అసలు ఎటువంటి ఒక వైజ్ఞానిక లేకపోతే సాంకేతిక ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది అసలు ఎటువంటి ఇది లేదు, బేసిస్ లేదు, దానికి ఫండమెంటల్ ఇది లేదు, బేసిస్ లేదు. ఓకే, అది కంప్లీట్ గా ఇగ్నోరెంట్ పీపుల్. ఓకే, సైన్స్ అంటే సైన్స్ తెలియని వాళ్ళు, సైన్స్ అంటే ఇగ్నోరెంట్ గా ఉన్న వాళ్ళు చెప్పే మాటలు. నెయ్యి తింటే గుండెలో పేరుకుపోతుంది అనడం అనేది దానంత అసలు అసలు అంటే అన్ఎడ్యుకేటెడ్ ఇది ఉవాచ అనేది ఇంకోటి లేదండి. ఓకే, సో ఎందుకు ఇది చెప్తున్నారంటే చాలా మందికి నెయ్యి తినాలంటే ఇక్కడ సో ఈ స్లైడ్ లో చివరి పెట్టినవి అంటే జస్ట్ గూగుల్ నుంచి తీసాం కాబట్టి ఇక్కడున్న రిస్క్ ఫ్యాక్టర్స్ వేరు. సో అన్న చెప్తున్న రిస్క్ ఫ్యాక్టర్స్ వేరు. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆ థర్డ్ కాలమ్ ని పట్టించుకోకండి మీరు. ఆ థర్డ్ కాలమ్ ని పట్టించుకోవద్దు. మీకు ఏంటంటే ఈ ఫస్ట్ కాలమ్ గురించే చెప్తున్నాను నేను. ఈ ఫస్ట్ కాలమ్ లో ఇక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇదేంటంటే సాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్, మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని ఏంటని. సో ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏమిటి అంటే ఇప్పుడు మీకు మామూలుగా ఉన్న కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే మిగిలిన ఇటువంటి ఈ కోకోనట్ ఆయిల్ కాదు, అంటే మామూలుగా లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే కొంచెం లిక్విడ్ గా ఉన్న రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ గా ఉన్న వీటన్నిటిని ఏం చేస్తారంటే దే హీట్ ఇట్, చాలా ఎక్కువగా వేడి చేసి దాంట్లో నుంచి హైడ్రోజన్ ని పంప్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవి ట్రాన్స్ బాండ్స్, అంటే ఈ డబుల్ బాండ్స్ ట్రాన్స్ ఓరియంటేషన్ లో ఫామ్ అవడం జరుగుతుంది. సో ఆ ట్రాన్స్ ఫ్యాట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ అంటే చాలా మంచి ఇవి కాదు. అవి ట్రాన్స్ ఫ్యాట్స్ దే ఆర్ మేడ్ టు రిజెంబుల్. అవి ఏంటంటే ఇప్పుడు బటర్ యొక్క పోలికలు అంటే న్యాచురల్లీ అకరింగ్, న్యాచురల్ గా దొరికే ఈ బటర్ కానీ నెయ్యి కానీ వాటి యొక్క రూపంలో అంటే వాటి యొక్క ఇంపాస్టర్స్ ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఏంటి బటర్ ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్. అలాగే మీకు ఈ సోయాబీన్ ఆయిల్ ఉంది కదా, సోయాబీన్ ఆయిల్ ఉంటుంది, కార్న్ ఆయిల్ ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా తక్కువ ఎక్స్పెన్సివ్ అయ్యి. సో వాట్ ఇఫ్ ఇండస్ట్రియలిస్టులు చేసింది ఏమిటి అంటే వాట్ ఇఫ్ వీ కెన్ మేక్ ఈ చీప్ ఆయిల్స్ ని తీసుకుని వాట్ ఇఫ్ వీ కెన్ మేక్ దెమ్ లుక్ లైక్ బటర్. ఓకే, that is the process of partially hydrogenated fats. Okay, partially hydrogenated fats, they form their bonds in trans orientation. That is why they are called trans fats. Okay, trans fats are extremely harmful, okay, to our blood vessels. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పేది ఎందుకంటే ఇప్పుడు మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ మనకి ఎందుకు అంటే నెగిటివ్ గా పరిణమిస్తాయి అనేది ఒక మాట అని చెప్పి ఐ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ టాపిక్. ఎందుకంటే ఈ బాండ్స్ లో దేర్ ఆర్ అంటే ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ పెయిర్ ఉంటుందని చెప్పి మనం అనుకున్నాం కదా.
ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి అంటే దే అట్రాక్ట్ అదర్ ఆటమ్స్. ఓకే, ఇప్పుడు one of the atoms that they can attract, they can bond to, these carbons can bind to or is oxygen. ఓకే, ఒకవేళ ఆక్సిజన్ తో కనుక ఇక్కడ బైండ్ అయితే ఈ పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆక్సిజన్ తో బైండ్ అయితే దే బికమ్ rancid. మీరు ఎప్పుడైనా చూసుంటారు, మీకు అంటే మీకు ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ జస్ట్ సింపుల్ టర్మ్స్. మీరు ఒకవేళ అంటే మీరు పప్పలు చేసినప్పుడు, లేకపోతే తినుబండారాలు చేసినప్పుడు, లేకపోతే చెక్కలు కానీ కారపూస కానీ ఇటువంటివి చేసినప్పుడు కొన్ని రోజులు నిలవ ఉంటే కనుక ముక్క వాసన రావడం మనకి చాలా ఈజీగా జరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఈ ఆయిల్స్ లో ఫ్రై చేసినప్పుడు ఆ ఆయిల్స్ ఏం చేస్తాయంటే దే గెట్ ఆక్సిడైజ్డ్. వాట్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ ఆక్సిడైజేషన్ ఏంటి అంటే ఈ యొక్క వన్ ఆఫ్ ద బాండ్స్ కానీ బోత్ బాండ్స్ లో కానీ దే అట్రాక్టెడ్ ఆక్సిజన్ అండ్ ఆక్సిజన్ కేమ్ అండ్ ఆక్యుపైడ్ దీస్ డబుల్ బాండ్స్. అండ్ దట్ ఈస్ హౌ they become rancid. Okay, అవి ఈ polyunsaturated fats, monounsaturated fats can become rancid. Okay, oxidized fats are toxic. అర్థమవుతుందా మీకు? Oxidized fats are toxic. Okay, when you have ఇప్పుడు ఇంత టాక్సిక్ లోడ్ మన బాడీ మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మీకు లోపల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఒక మాట మీతో అడుగుతాను, ఒక మాట మీరందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మన బాడీలో ఇప్పుడు ఈ ఫ్యాట్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయండి? దే గో ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్, రైట్? ఓకే, మనం తిన్న తిండంతా కూడా ఇప్పుడు అంటే ఇంటెస్టైన్స్ గురించి వీటి గురించి తర్వాత నెమ్మదిగా మాట్లాడతాను నేను. ఎలా అంటే మొత్తం అంటే హౌ దిస్ ఫుడ్ గెట్స్ ట్రాన్స్లోకేటెడ్ ఫ్రమ్ ఇంటెస్టైన్ నుంచి, లేకపోతే అదే ఒక బ్లడ్ వెసల్స్ లోకి వెళ్ళి ఆ పోర్టల్ సర్క్యులేషన్ లోకి వెళ్ళి లివర్ లోకి వెళ్ళి ఆ ప్రక్రియ అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ. దాన్ని తప్పకుండా ఇంకొక సెషన్ లో మనం తప్పకుండా డిస్కస్ చేద్దాం. ఐ వాంట్ యూ టు నో అబౌట్ యువర్ బాడీస్. ఐ వాంట్ యూ టు గెయిన్ అండ్ అండర్స్టాండింగ్. మీ అందరూ కూడా మంచి అవగాహన, మీ బాడీలు ఎలా పనిచేస్తాయనే అవగాహన వస్తే కనుక దట్ లేస్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ అస్ టు డిస్కస్. ఈ మీ ఫెర్టిలిటీ గురించి వీటి గురించి మనం మాట్లాడగలిగే అంటే ఆ టైం తప్పకుండా వస్తుంది. సో ఇప్పుడు ఆక్సిడైజ్డ్ ఫ్యాట్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తాయి? ఇప్పుడు ఫ్యాట్స్ అన్ని కూడా దే విల్ బి అబ్జార్బ్డ్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్, రైట్? బ్లడ్ స్ట్రీమ్ ఏంటండి? బ్లడ్ స్ట్రీమ్ లో ఏముంటుంది? బ్లడ్ స్ట్రీమ్ లో మీకు రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, మొత్తం అన్ని రకాల సెల్స్ ఉంటాయి, ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి, మొత్తం అన్ని ఉంటాయి, ప్లేట్లెట్స్ ఉంటాయి కదా. ఓకే, మీకు బ్లడ్ సెల్స్ లో ఇప్పుడు ఆక్సిజన్ ఇప్పుడు హార్ట్ నుంచి మనకు అంటే ఈ ఏయోటిక్ అంటే ఏయోటా ద్వారా బాడీలోకి ప్రవహించే మొత్తం బ్లడ్ అంతా కూడా ఇట్ ఈస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఏంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే? ఇట్ ఈస్ ఆక్సిజన్ రిచ్ ఎన్వైరన్మెంట్, రైట్? ఓకే, ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇఫ్ యూ ఈట్ ఈ పాలీ ఆర్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తింటే ఏం జరుగుతుంది? ఈ పాలీ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ బ్లడ్ లోకి వెళ్ళి ఎక్కడ ఆక్సిజన్ రిచ్ ఎన్వైరన్మెంట్ లో తిరుగుతూ ఉంటాయి కదా. ఆక్సిజన్ ఎక్కువ ఉన్న చోట ఉంటే కనుక what if these double bonds get oxidized in your blood? That means these fats can become toxic right in your blood. Okay, when the rancid fats, okay, the body encounters these rancid fats, they cause massive inflammation in the body. Okay, ఆ ఇన్ఫ్లమేషన్ ని తట్టుకోవడానికి బాడీ ఏం చేస్తుంది? లివర్ ఏం చేస్తుంది? ఇట్ అప్రెగ్యులేట్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ కొలెస్ట్రాల్. అర్థమవుతుందా మీకు? కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు నెయ్యి తినటం వల్ల కొలెస్ట్రాల్ రాదండి. నెయ్యి తినటం వల్ల కొలెస్ట్రాల్ రానే రాదు. లేకపోతే మీరు ఎగ్ యోక్స్ లేకపోతే ఎగ్ లో ఎల్లోస్ తినటం వల్ల కొలెస్ట్రాల్ రాదు. కొలెస్ట్రాల్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది? అందరూ చెప్పిన దాన్ని బట్టి మొత్తం ఈ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ మనకి చెప్పిన వీటన్నిటిని మనం నమ్మి నెయ్యిని లేకపోతే ఈ ఎగ్స్ ని వీటన్నిటిని ఎలిమినేట్ చేసాం. మొత్తం ఒక డెకేడ్స్ గా కొన్ని శతాబ్దాలుగా అంటే కొన్ని దశాబ్దాలుగా మనం వీటిని ఎలిమినేట్ చేసాం. ఒక 60-70 సంవత్సరాలుగా వీటిని నెమ్మదిగా తీసేసుకుంటూ వస్తున్నాం. కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏమైనాయి? కొలెస్ట్రాల్ లెవెల్స్ దే కెప్ట్ ఆన్ గోయింగ్ అప్ అండ్ అప్ అండ్ అప్ అండ్ అప్. వై? దిస్ ఈజ్ వై. ఎందుకంటే ఈ ఫ్యాట్స్ అన్నిటిని తీసేసి వీ హ్యావ్ బ్రాట్ ప్లాంట్ ఫ్యాట్స్, ప్లాంట్ బేస్డ్ ఫ్యాట్స్, చీప్ ఫ్యాట్స్ ఇంటూ అవర్ డైట్. ఓకే, అంతకుముందు ఈ 70-80 సంవత్సరాల క్రితం ఈ ప్లాంట్ ఫ్యాట్స్ అనేవి, ప్లాంట్ బేస్డ్ ఫ్యాట్స్ అనేవి అసలు ఎప్పుడు మన డైట్ లో లేవండి. ఓకే,
మీరు హిస్టారికల్ గా చూస్తే కనుక ప్రతి సొసైటీలో కూడా యానిమల్ ఫ్యాట్సే చాలా ఎక్కువగా వాడకం ఉండేది, కానీ ప్లాంట్ బేస్డ్ ఫ్యాట్స్ ఎప్పుడు ఉండేది కాదు. ఈ మోడర్న్ సైన్స్ వచ్చి లేకపోతే మోడర్న్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి మనకి చెప్పిన యొక్క అంటే అన్ట్రూత్స్ వల్ల ఒక హ్యుమానిటీ అనేది ఒక తప్పుదారిలో వెళ్ళడం అది ఇన్ని సంవత్సరాల నుంచి జరిగింది. ఐ నో there may be some doctors in our midst. Okay, I just want you to know this is what is happening. Oxidized fats are rancid fats, and rancid fats are toxic. And if you have toxins in our body that causes inflammation, that inflammation is upregulates the production of cholesterol. Okay, cholesterol healthy levels lo ante endukante cholesterol enduku perugutundi, cholesterol is going up because our body wants to be protected from these toxins. That is the reason why cholesterol is going up. Okay, cholesterol పెరుగుతుందని చెప్పి కొలెస్ట్రాల్ మందులు, లేకపోతే ఇంకోటి ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతున్నాయని ట్రైగ్లిజరైడ్స్ మందులు. No, that is not what we need to be doing. Okay, now so with the basic information about the fats out of the way, okay, I hope you understand all this. Okay, మీకు అర్థమైందని చెప్పి ఆశిస్తాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక ప్లీజ్ పోస్ట్ యువర్ క్వశ్చన్స్ ఇన్ ద గ్రూప్. ఓకే, ఫెర్టిలిటీ సెషన్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. We will be glad to address these more and more. ఎందుకు ఇంత టైం తీసుకుని దీని గురించి చెప్పడం జరిగింది ఏంటి అంటే, నెయ్యి తినమంటే ఏదో రిలక్టెంట్ గా ఊరికే జస్ట్ ఒక స్ప్రింకిల్ చేసో లేకపోతే నెయ్యి వాసన చూసి తినేయడం ఇది కాదు చేయాల్సింది. నెయ్యి ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఓకే, నెయ్యి అండ్ బటర్ గ్రాస్ ఫెడ్ యానిమల్స్ నుంచి, అంటే పచ్చగడ్డి తిని పాలిచ్చే యానిమల్స్ నుంచి మీరు కనుక నెయ్యి తీసుకోగలిగితే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సూపర్ ఫుడ్స్. That is what Dr. Weston Price also found. Okay, so I cannot emphasize enough. నేను దీని గురించి ఇంకా ఎంత గట్టిగా చెప్పినా కానీ అది చెప్పినట్టు అంటే నేను చెప్పగలిగినట్లు కాదు. నెయ్యి తింటే మీ హార్ట్ కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. ట్రస్ట్ మీ. ఒకవేళ నిజంగా చెప్పాలంటే నాకు 25 years ఏజ్ లో నాకు చెస్ట్ పెయిన్స్ వచ్చాయి. నాకు అప్పట్లో ఏంటంటే ఇవన్నీ ఈ మోడర్న్ డైట్స్, మోడర్న్ ఫుడ్స్, లేకపోతే మోడర్న్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి వచ్చే ఉన్న ప్రతి విధమైన ఒక రికమెండేషన్ నేను ఫాలో అవుతూ నేతిని మొత్తం, నెయ్యి అంటే ఇంతకు ముందు చిన్నప్పుడు నేతిలో ఇడ్లీలు ముంచుకుని మొత్తం పెద్ద పెద్ద గిన్నెలు నెయ్యి తినేసే ఆ స్థాయి నుంచి ఆ తర్వాత నెయ్యి అసలు కంప్లీట్ గా అవాయిడ్ చేశాను, ఎందుకంటే కార్డియోవాస్కులర్ హెల్త్ కోసం. ఓకే, బట్ at 25 to 27 years of age, I was the most unhealthy person. Okay, obesity దగ్గర నుంచి, ఆల్మోస్ట్ బార్డర్ లైన్ డయాబెటిక్ దగ్గర నుంచి, I was borderline hypertensive దగ్గర నుంచి, ఆల్మోస్ట్ బార్డర్ లైన్ కాదు, I had hypertension. ఒకసారి డెంటిస్ట్ ఎట్లా కూర్చొని వెళ్తే ఆయన మెజర్ చేసి your hypertensive, go to your doctor. That's what he told me. Okay, ఏంటి within 2 to 3 years of this modern diet, నేను 23 years ఏజ్ లో యుఎస్ వచ్చాను నేను. సో 25, 26, 27 years కల్లా I was obese and I had all kinds of problems. Okay, chest pains radiating to the left hand. Why? Because I was using vegetable fats, eliminated all animal fats like నెయ్యి కానీ ఇటువంటి అన్ని కూడా కంప్లీట్ గా ఎలిమినేట్ చేసిన పరిస్థితి. సో జాగ్రత్త, బీ వెరీ 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 కేర్ఫుల్. ఎందుకంటే ఆ తర్వాత మేము నేర్చుకున్నది ఏమిటి అంటే, తర్వాత దేవుడు మమ్మల్ని ఈ దారిలో నడిపించిన తర్వాత మేము నేర్చుకున్న విషయం ఏంటంటే, నెయ్యిని కంప్లీట్ గా తీసుకొచ్చాము. తర్వాత ఎగ్ యోక్స్ కంప్లీట్ గా తీసుకొచ్చాం. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ డాక్టర్ వెస్టన్ ప్రైస్ ఫౌండ్ అవుట్. ఓకే, వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్స్ దట్ వీటన్ని అంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీలో వీళ్ళకి అంటే ప్రతి కల్చర్ లో ఆయన చెప్పారు కదా, అంటే ఆయన వెళ్ళి చూశారు కదా, ప్రెగ్నెన్సీకి వాళ్ళని రెడీ చేసే టైంలో బాయ్ని గర్ల్ని, అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని రెడీ చేసే క్రమంలో వాళ్ళకి ఇచ్చేది ఏంటి, దే ఫెడ్ దెమ్ కార్డ్ లివర్ ఆయిల్. ఓకే, ఇన్ సర్టన్ కల్చర్స్ కార్డ్ లివర్ ఆయిల్ లో ఏముంటుందండి, వైటమిన్ డి పుష్కలంగా ఉంటుంది, రైట్? ఓకే, అండ్ ఆల్సో whole full fat milk. Okay, so
సో ఈ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది మనకు వచ్చే, మన ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటే 3 to 4% మిల్క్ ఫ్యాట్ ఉంటే చాలు, అది ఫుల్ ఫ్యాట్ అని చెప్పి డిఫైన్ చేసేసుకున్నాం మనం. దాన్ని బట్టి ఏం చేస్తారంటే మొత్తం ఈ మిల్క్ ప్రొడ్యూసర్స్ అందరూ 3 to 4% బటర్ ఫ్యాట్, 3.5% US లో అయితే 3.5% ఉంచేసి మిగిలినంత తీసి దాన్ని బటర్ లాగానో దీనిలాగానో అమ్ముతారు. ఓకే, దట్ ఈస్ మనకు కాదు. మన గేదెల దగ్గర వచ్చే పాలు చక్కగా గడ్డి తినిచ్చే మంచి హెల్త్, అంటే ఇంట్రెస్ట్, అంటే వాటికి ప్రాపర్ అంటే హెల్త్ ఉన్న గేదెల నుంచి, ఆవుల నుంచి వచ్చే మిల్క్ లో ఇట్ ఈస్ 7 to 8 to 9% మిల్క్ ఫ్యాట్ ఉంటుంది, బటర్ ఫ్యాట్ ఉంటుంది. అలాగే కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ లో జబు క్యాటిల్ అని ఉంటాయి. ఆ జబు క్యాటిల్ లో ఉండే బటర్ ఫ్యాట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 11 or 12%. ఓకే, అటువంటి క్యాటిల్ మిల్క్ కనుక తాగితే ఇట్ ఈస్ లైక్ డ్రింకింగ్ క్రీమ్. ఓకే, మేగడ తిన్నట్టే ఉంటుంది. సో that is one of those are the foods. అటువంటి ఫుడ్స్ ని యంగ్ పీపుల్ కి ఫీడ్ చేసేవాళ్ళు, అంటే వాళ్ళని ప్రెగ్నెన్సీకి రెడీ అయ్యే టైంలో ఫీడ్ చేసేవాళ్ళు. ఇంకేం ఇచ్చేవాళ్ళు? ఎగ్స్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ. తర్వాత ఎగ్ యోక్స్ ఇచ్చేవాళ్ళు, జస్ట్ ఎగ్ ఎల్లోస్ ఇచ్చేవాళ్ళు. ఫ్రెష్ లివర్ ఇచ్చేవాళ్ళు. అంటే మీకు ఐ డోంట్ నో ఇఫ్ ఎనీ ఆఫ్ యు ఆర్ వెజిటేరియన్, బట్ ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక ద సూపర్ ఫుడ్స్ ని ఫైండ్ చేయడం చాలా ఈజీ. మంచి యానిమల్స్ నుంచి, గ్రాస్ ఫెడ్ యానిమల్స్, లేకపోతే పాస్చర్ రేస్డ్ యానిమల్స్ నుంచి వాటి యొక్క లివరు, లేకపోతే వాటి యొక్క కిడ్నీస్ కానీ, వాటి యొక్క ఆర్గన్ మీట్స్ లైక్ స్ప్లీన్ కానీ, ఇవన్నీ కూడా కిడ్నీస్, ఆర్గన్ మీట్స్ అన్ని కూడా చాలా దే ఆర్ సో రిచ్ ఇన్ these vital nutrients, okay, that you need to build up your body, heal your body. Okay, right. ఆ తర్వాత ఫ్రెష్ ల్యామ్ కానీ, లేకపోతే గోట్ మీట్ కానీ, రెడ్ మీట్స్. గోట్ మీట్, ఇఫ్ దీస్ ల్యామ్స్ ఆర్ రేస్డ్, ల్యామ్స్ కానీ గోట్స్ కానీ ఇఫ్ దే ఆర్ రేస్డ్ ప్రాపర్లీ, గడ్డి లేకపోతే ఇటువంటివన్నీ సరిగా న్యాచురల్ ఫుడ్స్ మీద పెరిగిన ఇది తింటే కనుక రెడ్ మీట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ సూపర్ ఫుడ్స్ దెర్ ఈస్. ఓకే, ఆ తర్వాత ఆయిలీ ఫిష్. ఓకే, మన దగ్గర ఆయిలీ ఫిష్ ఏమైనా ఉంటే కనుక ఆయిలీ ఫిష్ ఈజ్ ఎక్సలెంట్. కోకోనట్ ఆయిల్ ఈజ్ జస్ట్ అమేజింగ్. కోకోనట్ ఆయిల్ ఈజ్ వండర్ఫుల్. ఇప్పుడు బటర్లోను, నెయ్యిలోను ఇట్స్ మీడియం చైన్ ఫ్యాటీ, అంటే షార్ట్ చైన్ ఫ్యాట్స్ అన్నాం కదా మనం. ఓకే, షార్ట్ చైన్ ఫ్యాట్స్ అంటే ది బ్యూటరిక్ యాసిడ్ ఈజ్ 4 carbons ఇన్ లెంత్. ఓకే, అలాగే మీకు కోకోనట్ ఆయిల్ కానీ, లేకపోతే పామ్ ఆయిల్ కానీ, ఇవన్నీ ఏంటంటే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్. Okay, about 8, 9 or 10, 11, 12 carbons in length, 8 to 12 carbons in length, ఇవన్నీ కూడా. ఓకే, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ సూపర్ ఫుడ్స్, రైట్. అండ్ ఆల్సో ఫెర్మెంటెడ్ ఫుడ్స్. ఓకే, మన పులిసిన పదార్థాలు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు అంటే బ్యాక్టీరియల్ ఫర్మెంటేషన్, అంటే లాక్టో ఫర్మెంటేషన్ అంటాం దాన్ని, లేకపోతే అలాగే మనకి అంటే ఇప్పుడు ఫంగల్ ఫర్మెంటేషన్ కూడా ఉంటుంది. సో అవన్నీ కూడా ఇప్పుడు ఏంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే ఏంటి? మన దగ్గర ఇడ్లీ కూడా అంటే ఓవర్ నైట్ ఫర్మెంట్ చేస్తే చక్కగా నొర పొంగే అది ఫర్మెంటెడ్ ఫుడ్డే. అది కార్బోహైడ్రేట్స్ ఉన్న దాంట్లో అది ఫర్మెంట్ చేయడం బట్టి దాని యొక్క గుణగణాలు, లేకపోతే దాని యొక్క లక్షణాలు మారుతాయి. ఓకే, చక్కగా ఫర్మెంట్ అయిన ఫుడ్. అలాగే దోశలు, దే ఆర్ ఫర్మెంటెడ్. ఇప్పుడు మొత్తం ఈ బియ్యము లేకపోతే మినపప్పు వేసి ఒక రాత్రి లేకపోతే ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసిన అవి చాలా మంచివి. దే ఆర్ ఎక్సలెంట్ ఫుడ్స్. అలాగే మన పచ్చళ్ళు, ఓకే, దే ఆర్ ఫర్మెంటెడ్, దే ఆర్ లాక్టో ఫర్మెంటెడ్. ఓకే, దే ఆర్ ఆల్సో సూపర్ ఫుడ్స్. కానీ మీరు జాగ్రత్త, కారాలు సరిగ్గా మీరు బయట పట్టుకున్న పచ్చళ్ళు కాదు, బయట కొనుక్కుని తెచ్చుకున్న పచ్చళ్ళు కాదు. ఇఫ్ యూ క్యాన్ మేక్ దెమ్, అంటే పచ్చళ్ళు ఇళ్లలో పట్టుకునే పచ్చళ్ళు, మీకు కారం అనేది సరైన కారం ఉంటే కనుక, ఎటువంటి పెస్టిసైడ్స్, ఎటువంటి ఇన్సెక్టిసైడ్స్, ఇటువంటి ఏమి లేని కారం కనుక మీరు తీసుకురాగలిగితే వాటితో పచ్చళ్ళు దే ఆర్ ఎక్సలెంట్, దే ఆర్ వండర్ఫుల్ సూపర్ ఫుడ్స్. అలాగే పెరుగు కానీ, మజ్జిగ కానీ, ఇవన్నీ కూడా చాలా మంచి సూపర్ ఫుడ్స్ ఇవన్నీ. ఇంకొకటి నెక్స్ట్ వెజిటబుల్స్ ని మీరు ఒకటి మీకు ఒక సెషన్ లో నేను డెమాన్స్ట్రేట్ చేస్తాను. వెజిటబుల్స్ ని, క్యాబేజ్ ని కానీ, లేకపోతే కాలీఫ్లవర్ ని కానీ, ఇటువంటి వాటిని ఎలా అంటే వెస్టర్న్, అంటే ఇప్పుడు పాశ్చాత్య శైలిలో ఎలా ఫర్మెంట్ చేసుకోవాలి అనేది నేను మీకు కొన్ని ఫుడ్స్ ను కూడా ఎలా చేయాలో వాటిని డెమాన్స్ట్రేట్ చేస్తాను. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ వాట్ ఈస్ కమింగ్. So I want you to be ready for this. Okay, అలాగే బోన్ సూప్స్ గురించి ప్రతిసారి ఈ కోవిడ్ పేషెంట్స్ విషయంలో, ఇవన్నీ కూడా కోవిడ్ పేషెంట్స్ కి నేను చెప్పిన విషయాలు. ఇవన్నీ బోన్ సూప్స్ that is one of the most
వండర్ఫుల్ సూపర్ ఫుడ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఒక లిస్ట్ ఒక పోస్ట్ చేద్దాం, దీంట్లో పోస్ట్ చేస్తాను. సో వీటన్నిటిని ఈ ప్రెగ్నెంట్ అవుదాం అనుకున్న కపుల్స్ కి ఫీడ్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ డాక్టర్ వెస్టన్ ప్రైస్ ఫౌండ్ అవుట్. ఓకే, నౌ సో వీ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఫైబర్. ఓకే, సో ఎక్కడి నుంచి మనం వీఆర్ మేకింగ్ అ ట్రాన్సిషన్ ఫ్రమ్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, అక్కడ బటర్ నుంచి, నెయ్యి నుంచి, లేకపోతే ఎన్ని సూపర్ ఫుడ్స్ నుంచి వీఆర్ ట్రాన్సిషనింగ్ టు ద ఫైబర్. సో ఫైబర్ గురించి మొత్తం మన చెప్పని డాక్టర్ అంటూ ఉండరు, లేకపోతే ఫైబర్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇంటెస్టినల్ హెల్త్ కి ఫైబర్ మంచిది అని చెప్పి అందరూ చెప్తారు. కానీ అసలు ఎటువంటి ఫైబర్ మంచిది ఏంటి, అసలు ఫైబర్ లో ఉన్న లక్షణాలు ఏంటి, దాని అంటే అది ఎటువంటి అంటే ఎలా దాన్ని వాడితే మంచిది అనేది ఆ విషయాలను ఒకసారి ఇంకొక 10 minutes చెప్పి ఈ సెషన్ ని కంక్లూడ్ చేద్దాం. ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుందండి? వెజిటబుల్స్ లో ఫైబర్ ఉంటుంది, రైట్? ఓకే, అండ్ ఫ్రూట్స్ లో కూడా ఫైబర్ ఉంటుంది. ఫ్రూట్ పల్ప్ తీసుకుంటే ఫైబర్ ఉంటుంది. అలాగే గ్రెయిన్స్ లో ఉంటుంది ఫైబర్, రైట్? ఓకే, కానీ ఫైబర్ సప్లిమెంట్స్ కూడా దొరుకుతున్నాయి. ఓట్స్ లో ఉంటుంది ఫైబర్, రైట్? ఓట్స్ లో, అందుకని ఓట్ మీల్ తీసుకోవడం చాలా ఎక్కువైంది అక్కడ. ఓట్స్ లోను రాగులు ఇవన్నీ కూడా తీసుకోవడం చాలా ఎక్కువైంది. ఓకే, సో నౌ లెట్స్ లుక్ ఎట్ హౌ ఫైబర్ ఇస్ ప్రాసెస్డ్. ఓకే, ఫైబర్ దీంట్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, రైట్? So soluble fiber, it is as you know, it doesn't need much of a processing, right? Insoluble fiber. Okay, insoluble fiber is what that is it cannot be digested by our body, right? So but what it does is it just goes into the large intestine, right? Large intestine loki ellin tarvata akkada what happens to it? Okay, ఫైబర్ కి ఏం జరుగుతుంది? సో చాలా మంది ఫైబర్ అంటున్న ఫైబర్ రోజు తీసుకుంటూనే, okay, they keep on yeah, there you go. Beautiful, thank you Prakash. Soluble fiber దేంట్లో ఉంది, ఇన్సాల్యుబుల్ ఫైబర్ దేంట్లో ఉంది? సో ఇవన్నీ కూడా so this is it. So we will concentrate now on insoluble fiber, right? ఇన్సాల్యుబుల్ ఫైబర్ లో అసలు అంటే ఇప్పుడు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లో ఉండేది ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. సో ఇన్సాల్యుబుల్ ఫైబర్ మన లార్జ్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళిన తర్వాత వాట్ హ్యాపన్స్? ఓకే, ఇట్ నీడ్స్ టు బి బ్రోకెన్ డౌన్, రైట్? కానీ లార్జ్ ఇంటెస్టైన్ లో ఇప్పుడు మీరు ఫైబర్ సప్లిమెంట్స్ అన్ని తీసుకుంటూ మీరు ఇంటెస్టైనల్ హెల్త్ సరిగ్గా లేకపోతే, మన పెద్ద ప్రేగులో సరైన ఎన్విరాన్మెంట్, అక్కడ సరైన వాతావరణం లేకపోతే కనుక మీరు ఎంత ఫైబర్ తీసుకున్నా వ్యర్థమయ్యేది. ఓకే, దట్ కాజెస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. Okay, fiber causes a lot of irritation to the intestinal large intestinal wall ki pedda pegalo unna intestinal wall ki it causes inflammation. Okay, ఏంటండి మరి ఫైబర్ మంచిది అన్నారు కదా, మరి ఇప్పుడు మరి మీరేమో ఫైబర్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది, ఇంటెస్టిన్ లో ఇరిటేషన్ కాజ్ చేస్తుంది అంటారు. యా, దట్స్ రైట్, దట్స్ కరెక్ట్. చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఫైబర్ సరిగ్గా ఫైబర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఫర్ గుడ్ హెల్త్. బట్ వాట్ ఆర్ ద అదర్ ఎలిమెంట్స్? వాట్ ఈస్ ద అదర్ ఎలిమెంట్ దట్ ఈస్ ఆల్సో ఎసెన్షియల్? దట్ ఈస్ కాల్డ్ గట్ మైక్రోబయోమ్. ఓకే, మీ దాంట్లో మీ అంటే లార్జ్ ఇంటెస్టిన్ లో ఉండాల్సిన గుడ్ బ్యాక్టీరియా అంటాం కదా, ఆ బ్యాక్టీరియా దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. గట్ మైక్రోబయోమ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ గట్ మైక్రోబయోమ్? Gut microbiota consists of 3,000 strains of bacteria. Okay, beneficial bacteria and pathogenic bacteria. Okay, that is what colonizes our large intestine. Okay, that is మీరు వద్దనుకున్నా కావాలనుకున్నా these 3,000 strains, 3,000 రకాల different bacteria are part of you. Okay, they're making you live. They're making you what you are. Okay, దానికి బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటుంది, పాథోజెనిక్ బ్యాక్టీరియా ఉంటుంది, రైట్? ఓకే, ఇక్కడ ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ గురించి ఒక మాట మీకు చెప్పాలి. సో అదేమిటంటే, మనకి జలుబు చేసినా, దగ్గు వచ్చినా, లేకపోతే నోస్ అంటే మీరు అంటే కొంచెం రన్నీ నోస్ వచ్చినా, లేకపోతే కొంచెం గొంతులో నొప్పి వచ్చినా ఏం తీసుకుంటామండి మనం?
మీరు వెళ్ళి అజిత్రాలో లేకపోతే ఇంకోటో సెఫెక్సిమో లేకపోతే సెఫ్ప్రొడాక్సిమో లేకపోతే ఏదో ఒకటి అంటే వెళ్ళి మీకు నోటికి వచ్చినాయి, ఇంతకు ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తే రాసినవి ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ వాడడం అది పరిపాటి. అందరికీ తెలుసు, ఇవన్నీ నేమ్స్ అన్ని తెలుసు. అజిత్రాలు వేసావా లేకపోతే ఇంకోటి వేసావా ఏంటి వేసేది? సో ఇవన్నీ వేసుకుంటా ఉంటే ఏమవుతుంది? వాట్ హ్యాపన్స్? ఓకే, వాట్ ఇట్ ఈస్ డూయింగ్ ఇస్ మీకు ఇప్పుడు ఇంటెస్టిన్ లో ఉన్న ఈ గట్ బ్యాక్టీరియాని లేకపోతే మైక్రోబయోమ్ ని ఇట్ ఈస్ షిఫ్టింగ్, ఓకే, ఫ్రమ్ బెనిఫిషియల్ టు స్లోలీ ఇట్ ఈస్ షిఫ్టింగ్ టువర్డ్స్ ప్యాథోజన్. ఓకే, సో బెనిఫిషియల్ బ్యాక్టీరియా పాపులేషన్ సరిగ్గా ఉంటే కనుక, ఓకే, and that will give you a lot of health benefits. Okay, లేకపోతే ఆ బెనిఫిషియల్ బ్యాక్టీరియా నుంచి స్లోగా ఇఫ్ దట్ మైక్రోబయోమ్ షిఫ్ట్స్ towards pathogenic, what happens? Bloating వస్తుంది. ఓకే, గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది. ఓకే, స్టమక్ లో భయంకరమైన అంటే మంటలు, నొప్పులు రావడం ఉంటుంది. ఓకే, ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? వీటన్నిటికీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమి ఇస్తారు? ప్యాంటాప్ ఇస్తారు, రైట్? ప్యాంటాప్ కానీ రాజోడి కానీ, రైట్, ఇవన్నీ ఇస్తారు కదా. ఇవన్నీ ఏంటి? యాసిడ్ రెడ్యూసర్స్. అరే ఇక్కడ పొట్టలో మొత్తం బ్యాక్టీరియా అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు దాంతో పాటుగా ఇప్పుడు ఇంత అంటే వచ్చే ఈ సిమ్టమ్స్ అన్నిటికి కూడా ఇంకో యాంటీబయాటిక్ ఇవ్వడం జరుగుతుంది. సో యాంటీబయాటిక్స్ తీసుకునే కొద్దీ ఏమవుతుందంటే మీ యొక్క గట్ బ్యాక్టీరియా కంప్లీట్ గా ఇట్ షిఫ్ట్స్ ఫ్రమ్ గట్ మైక్రోబయోమ్. ఆ షిఫ్ట్ ఏంటంటే మంచి బెనిఫిషియల్ అండ్ సైడ్ నుంచి ఇట్ షిఫ్ట్ టువర్డ్స్ ప్యాథోజెనిక్. అక్కడి నుంచి మొదలవుతుంది మిగిలినంతా కూడా. సో డైజెషన్ సరిగ్గా ఉండదు, మీకు కావాల్సిన న్యూట్రియంట్స్ సరిగ్గా, మొత్తం మెజారిటీ ఆఫ్ ద న్యూట్రియంట్స్ యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ దిస్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, మీరు తిన్న ఇవన్నీ కూడా ఏదో మన ఈ మందుల వల్ల లేకపోతే వీటి వల్ల మనకు తిన్నంత సరిగ్గా అరుగుతుందని చెప్పి మీరు ఎప్పుడు అనుకోకండి. దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మోస్ట్ ఆఫ్ ది న్యూట్రిషన్, మీరు తిన్న దాంట్లో నుంచి న్యూట్రిషన్ అంతా రిలీజ్ అయ్యేది మీ కోలన్ లో రిలీజ్, అంటే లార్జ్ ఇంటెస్టిన్ లో రిలీజ్ అవుతుంది. అది ఏంటంటే లార్జ్ ఇంటెస్టిన్ లో ఈ బెనిఫిషియల్ బ్యాక్టీరియా వాటి మీద వర్క్ చేసి, ఈ ఫైబర్ మీద కానీ లేకపోతే వీటన్నిటి మీద వర్క్ చేసి వాటి నుంచి ప్రాపర్ న్యూట్రియంట్స్ రిలీజ్ చేయడం వల్ల దట్ ఈస్ హౌ వీ గెయిన్ హెల్త్. ఓకే, అక్కడ ప్రాపర్ మ్యూకస్ ఇదంతా ఉండాలి అక్కడ. ఇవన్నీ కూడా మ్యూకస్ మెంబ్రెన్సే. మ్యూకస్ సరిగ్గా ఉండాలి. మ్యూకస్ ఏం చేస్తుందంటే ఇట్ డస్ నాట్ లెట్ this fiber come into contact with the intestinal wall. Okay, that is how it protects us from getting irritation. So మీకు మొత్తం లోపల గట్ హెల్త్ సరిగ్గా లేకుండా ఫైబర్ ఎక్కువ తీసుకుంటే కనుక you will get more irritated. Okay, you will get more gas, you will get more sickness. So that is the reason why fiber, it can be good and it can be bad also. Okay, and what is making it bad? Our lifestyle. వాట్ ఏదో జలుబు వచ్చిందో లేకపోతే ఇంకోటి వచ్చిందో అని చెప్పి గబుక్కుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇచ్చే బ్యూటిఫుల్, దట్ ఈస్ ద పిక్చర్. దేర్ యు గో, దట్ ఈస్ ద లార్జ్ ఇంటెస్టైన్. ఆ లార్జ్ ఇంటెస్టైన్ లో ఉన్న ఇక్కడ మొత్తం అంత బ్యాక్టీరియానే. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దట్ ఈస్ వేర్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్. ఓకే, దట్ ఈస్ వేర్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్. ఓకే, సో దిస్ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, దానికి ఉన్న బ్యాలెన్స్, సమతుల్యత దెబ్బతింటాం. ఎక్కడి నుంచి దెబ్బతింటుందండి? మీరు ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి when you are taking a tablet, think twice, think again and think again. Okay, ఈ మోడర్న్ డే వచ్చిన ఈ మందులన్నీ కూడా, see, I am telling you I am a pharmacist, I am a clinical pharmacist. ఫార్మసిస్ట్ జాబే మందుల గురించి మందులను వాటి ఇంటరాక్షన్ విత్ అవర్ బాడీ కదా. సో ఒక ఫార్మసిస్ట్ చెప్తున్నాను మీకు, ఎందుకంటే మందులు ఇష్టం వచ్చినట్టు వేసుకోవద్దు అని చెప్పి. Okay, that is so you need to think అండి. ఎందుకంటే మీరు యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటే కనుక మీకు జలుబు తగ్గేది. మీరు అసలు యాంటీబయాటిక్స్ ఏం తీసుకోకుండా మీకు గట్ బ్యాక్టీరియా సరిగ్గా ఉంటే కనుక దట్ బ్యాక్టీరియా will take care of your sickness. Okay, now let's come to the point. The short chain fatty acids, right? ఇప్పుడు ఫైబర్ నుంచి ఇప్పుడు బ్యాక్టీరియా, ఇప్పుడు గట్ బ్యాక్టీరియా సరిగ్గా ఉంటే కనుక there are certain kinds of bacteria which interact with the fiber, and in that process, in the process of metabolizing that fiber, they release
short chain fatty acids. Vinnara? Where do short chain fatty acids come from? They come from the interaction of the fiber with beneficial bacteria. Beautiful, isn't it? మీకు గేదెల్లో నుంచి పాలల్లో నుంచి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? That is where it is coming from. ఏంటి ఊరికే గడ్డి తిని నెయ్యి ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది అంటే that is where it is coming from. It is from the gut bacteria which is acting on that cellulose and on that fiber. Okay, ఆ ఫైబర్ ని ఆ బ్రేక్ డౌన్ చేసే క్రమంలో it generates that short chain fatty acids. That short chain fatty acids come into the bloodstream. Short chain fats గేదెల యొక్క ఆవుల యొక్క బ్లడ్ స్ట్రీమ్ లోకి వచ్చి, and that is what concentrates, what కుదుగులోకి వచ్చి పాలలో కలిసి మంచి న్యూట్రిషన్ లాగా మనకు వస్తుంది. And that is all that happens in our bodies also. మీ gut bacteria సరిగ్గా ఉంటే, okay, the fiber that you eat is going to turn into gold, is going to turn into wonderful health-giving substances. But if not, మీరు ఇష్టం వచ్చినట్టు మందులు వేసుకుంటాము, ఇష్టం వచ్చినట్టు, ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి నేమ్స్ అన్ని తెలుసు, మాకు ఈ మందుల నేమ్స్ అన్ని తెలుసు, మాకే అన్ని బాగా తెలుసు అనుకుని చెప్పి మీరు వెళ్ళి నాకు ఒక జీ ప్యాక్ ఇవ్వండో, లేకపోతే ఒక ఎజిత్రాల్ ఇవ్వండో, లేకపోతే ఇంకోటి ఇవ్వండో అని ఆగ్మెంటిన్ ఇవ్వండో వేసేసుకుంటే మాత్రం ఏమవుతుందంటే that is, it will lead you down the path of destruction. That will cause immune dysfunction, that will cause metabolic dysfunction, that will cause gastric distress, that will cause bloating, that will cause all kinds of problems. And you will be going from doctor to doctor to doctor. You're going from endoscopy to abdominal scanning to ultrasounds and MRIs and all those things. Okay, and some, ఒకసారి కనుక ఒకసారి దీన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఏంటండి? ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఏదో ఊరికే జెనెటిక్, ఇది క్రోన్స్ డిసీజ్ ఇవన్నీ కూడా, లేకపోతే అల్సరేటివ్ కొలైటిస్ ఇవన్నీ కూడా, దిస్ ఈస్ వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద గ్రాడ్యువల్ షిఫ్ట్ దట్ హ్యాపన్స్ ఇన్ ద గట్ బ్యాక్టీరియా from here, from beneficial to the pathogenic side. That is where the problem comes. Jagrata. Everything that you put in your mouth, impacts your health, either now or 2 days later or 2 years later or 20 years later. This is the foundations that you lay for your good health. You can reap those beneficial consequences for the rest of your life. But if you do not, and we will be relegated to a lifetime of sickness, and which infertility is one of the parts. Okay, so నిజంగా చెప్తా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫైబర్ నుంచి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎలా వస్తాయి. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ద గట్ హెల్త్. Okay, gut wall integrity, ఒక intestinal wall, పొట్టలో ఉన్న పేగుల వాటి యొక్క ఆ వాల్స్ ఇంటెగ్రిటీకి ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, they are so invaluable. Okay, and they give health, good health to the gut, to the intestines, so that intestines are stronger and their tight junctions are stronger, and they do not let anything that వాటి నుంచి ఒకవేళ బయటకు వెళ్ళవలసిన వేటిని వాటి లోపలికి రానివ్వదు. ఓకే, అటువంటి హెల్త్ ఉంటే కనుక. ఎక్కడి నుంచి వస్తుంది అదంతా? షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, నెయ్యి. And your body, okay, if your gut bacteria is good enough, is gut bacteria, మన beneficial bacteria, మన intestines లో ఉండాల్సిన beneficial bacteria సరిగ్గా ఉంటే గనక, that will give you all kinds of these factors and all kinds of the short chain fatty acids and all kinds of vitamins and minerals, and all those things are released in the large intestine and they are absorbed into your bloodstream. And that is the essence of a healthy life and a healthy living and a healthy organism. Okay, ఇంకొకటి, దిస్ ఈజ్ ఫైబర్ అని చెప్పి ఫైబర్ వెనకాల పడుతూ ఉంటే కనుక ఏమవుతుందో చెప్తాను ఇంకోసారి, ఒక మాట వినండి. ఇంకో, ఈ ఫైబర్ ఉండే వాటిలో నుంచి దే స్ప్రే అ లాట్ ఆఫ్ దిస్ గ్లైఫోసేట్ అని చెప్పి ఎన్నోసార్లు మీరు విన్నారు కదా, నేను మాట్లాడడం విన్నారు కదా. సో ఆ గ్లైఫోసేట్ అనేది, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్రప్టర్స్ ఆఫ్ యువర్ మెటబాలిక్ హెల్త్ and your endocrine health.
your reproductive health, your digestive health, okay? So your brain health, your cardiovascular health. Okay? So ఎక్కడి నుంచి వస్తుంది? It is sprayed on oats. ఓట్స్ మీద స్ప్రే చేస్తారు, వీట్ మీద స్ప్రే చేస్తారు, ప్రతి గ్రెయిన్ మీద స్ప్రే చేస్తారు. మీకు శనగలు, కాబూలీ శనగలు తెలుసు కదా మీకు, మంచి అంటే వాటి మీద స్ప్రే చేస్తారు. ఓకే, కలుపు మందులు ఎక్కడెక్కడైతే స్ప్రే చేస్తారో వాటన్నిటిని యు మస్ట్ అవాయిడ్. యు మస్ట్ గో టు, మీరు ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్స్ ని జాగ్రత్తగా మీరు ఏరి కోరి మీరు చక్కగా తెలుసుకుని ఇవన్నీ వీటి కెమికల్ ఇన్ఫ్లుయెన్స్ లేని మీ ఫుడ్ ని కనుక మీరు తినగలిగితే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ గుడ్ హెల్త్. Okay, so మళ్ళీ ఈ కెమికల్స్ అన్ని ఏం చేస్తాయి? once they go into your gut, there are certain pathways that these bacteria, good bacteria, depend upon. ఆ బ్యాక్టీరియాలో ఆ pathways అన్నిటిని కంప్లీట్ గా నిర్వీర్యం చేసేస్తాయి ఈ కెమికల్స్. that is where the seeds of destruction or seeds of ill health are planted. they were not, ఏదో మీరు ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇది వచ్చిందండి అని చెప్పి ఇప్పుడు చెప్తే కనుక where did it start? It started years ago, where these seeds for ill health were planted. Okay? We need to understand that. అది అర్థం చేసుకోకుండా హెల్త్ అనేది పాసిబుల్ కాదండి. ఓకే, సో మీ అందరికీ ఇవన్నీ అంటే యూస్ఫుల్ అయిందని చెప్పి ఆశిస్తాను. సో I think I presented a lot of information here. I want you to listen to it. ఒకవేళ మళ్ళీ కావాలంటే కనుక మళ్ళీ వెనక్కి వెళ్ళి వినండి, విని అర్థం చేసుకోండి, వీటన్నిటిని ఆకలింపు చేసుకోండి. దెన్ వీ విల్ సీ. ఐ థింక్ ఈ లిస్ట్ ని, అంటే ఈ సూపర్ ఫుడ్ లిస్ట్ ని ఒకసారి పోస్ట్ చేస్తాం. ఆ పోస్ట్ చేసిన దాన్ని మీ ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లోకి వీటన్నిటిని కూడా ఈ సూపర్ ఫుడ్స్ ని జస్ట్ బ్రింగ్ దెమ్ ఇన్. ఓకే, స్లోగా చేయండి. ఐ థింక్ నెక్స్ట్ 2 సెషన్స్ లో 1 or 2 సెషన్స్ లో we will demonstrate how to ferment foods. మీరు ఫెర్మెంటేషన్, ఇక ఫెర్మెంటెడ్ క్యాబేజ్ కానీ ఫెర్మెంటెడ్ క్యారెట్స్ కానీ ఇటువంటి ఎలా చేసుకోవాలనేది నేను మీకు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. సో with that we will end this. I will end my presentation. Thank you so much. Over to you, Prakash. Well, thank you. So 2 things ఉన్నాయన్నా, అంటే లైక్ ఒక సైడ్ మళ్ళా ఒకసారి కూర్చుని వినాల్సిన నీడ్ అయితే ఉంది. ఫస్ట్ థింగ్ అదొకటి అర్థమైంది. రెండో విషయం వచ్చి, ఇప్పుడు నేను అనుకోవటం ఈ సెషన్ లో నుంచి ఇప్పుడు చాలా అంటే ఫుడ్స్ ని డిస్కషన్స్ లో కూడా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఫుడ్స్ తర్వాత వెజిటేరియన్. సో ఇప్పుడు వెజిటేరియన్స్, వాట్ అబౌట్ వెజిటేరియన్స్? So I need to think through, and next session lo I think we will extend this session. ఈ సెషన్ నే ఇప్పుడు I know చాలా క్వశ్చన్స్ ఉంటాయి మీకు, నాకు తెలుసు. ఒక క్వశ్చన్ అడిగారు, వాట్ అబౌట్ ఫ్యాట్స్ ఫ్రమ్ నట్స్? ఓకే, నట్స్ నుంచి వచ్చే ఫ్యాట్స్ ఎక్సలెంట్, అవి చాలా మంచివి, తీసుకోండి. అదేంటంటే డైరెక్ట్ గా నట్స్ ని మీరు కన్జ్యూమ్ చేస్తే మంచిదే. ఆల్మండ్స్, క్యాష్యూస్ ఎట్సెట్రా, దే ఆర్ గుడ్. క్యాష్యూస్ యూ నీడ్ టు బి కేర్ఫుల్. క్యాష్యూస్ కొంతవరకు దాంట్లో లెక్టిన్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఆల్మండ్స్ లో కూడా ఆల్మండ్ పీల్ ఉంటుంది కదా, ఆ పీల్ ని కంప్లీట్ గా తీసేయండి. సోక్ చేసి ఆల్మండ్స్ ని మీరు నానబెట్టి ఆ పైన ఉన్న తోలుని తీసేసి అప్పుడు తీసుకోండి, ఆల్మండ్స్ మంచివి అవి. అండ్ ఆల్సో సుజాత అడిగిన క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆయిల్ ఈస్ బెస్ట్ ఫర్ కుకింగ్? ఓకే, మీరు ట్రెడిషనల్ ఆయిల్స్, ఓకే, ట్రెడిషనల్ ఆయిల్స్, ఇప్పుడు గానుగ పట్టించిన గ్రౌండ్ నట్ ఆయిల్, ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్ ఫర్ కుకింగ్. And the best oil for cooking is నెయ్యి, okay, ghee or coconut oil. And if you మంచి పామ్ ఆయిల్ దొరికితే కనుక, మంచి పామ్ ఆయిల్ దొరికితే అనే మాట అంటున్నాను ఎందుకంటే ప్రకాష్ నాకు చెప్పిన విషయాన్ని బట్టి మంచి పామ్ ఆయిల్ అనేది ఇండియాలో దొరకట్లేదు అని చెప్పి నాకు స్పష్టంగా అర్థమవుతుంది. సో పామ్ ఆయిల్ దొరకట్లేదు కాబట్టి సో మంచి కోకోనట్ ఆయిల్ దొరికితే అది, లేకపోతే బెస్ట్ థింగ్ ఫర్ కుకింగ్ ఇస్ ఘీ. లేకపోతే మీరు కానుగ పట్టించిన పీనట్ ఆయిల్ అంటే గ్రౌండ్ నట్ ఆయిల్ మీరు వాడుకోండి. కానీ ఈ వెజిటబుల్ ఆయిల్స్ లేకపోతే కార్న్ ఆయిల్స్, ఈ సన్ఫ్లవర్ ఆయిల్ వదిలేసేయండి. దట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. కుసుమ నూనె మంచిదే. మళ్ళీ కుసుమ నూనె ఒకవేళ దొరికితే కనుక, పాతకాలంలో దొరికేది, ఇప్పుడు దొరుకుతానే దొరకట్లేదు తెలియదు నాకు. కుసుమ నూనె కొంతవరకు మంచిదే. నువ్వుల నూనె మంచిదే. నువ్వుల్లో న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. సో
సో దానివల్ల నువ్వుల నూనె లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్ అయినప్పటికీ దట్ రెసిస్ట్స్ ఆక్సిడేషన్. సో సో అంటే అన్న ఒక పాయింట్ ఇక్కడ అంటే ఫ్యాట్స్ దగ్గర ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఏవైతే ఆయిల్స్ కానీ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ ఎస్పెషల్లీ అవి అంటే కొంత సమయం తర్వాత అవి అంటే గడ్డగట్టే ఏవైతే ఉన్నాయో కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే బటర్ కానీ కొంత సమయం తర్వాత కాదు ప్రకాష్, అదేంటంటే రూమ్ టెంపరేచర్ దగ్గర మన సాధారణ ఉష్ణోగ్రత దగ్గర గడ్డగట్టేవి సాచురేటెడ్ ఫ్యాట్స్. ఓకే, సో ఇప్పుడు అవి యాక్చువల్ గా అంటే ఒకదానిపైన ఒకటి వరుసగా ఒక లేయర్ స్ట్రక్చర్ లో అవి వెళ్తూ ఉంటాయి కాబట్టి దే ఆర్ గుడ్. అండ్ ఈ పాలీ అన్సాచురేటెడ్ కానీ లేకపోతే మోనో అన్సాచురేటెడ్ వీటిల్లో ఈ చైన్స్ వల్ల అది డబుల్ బాండ్స్ ఉంటాయి కదా, ఆ డబుల్ బాండ్స్ వల్ల ఏమవుతుందంటే ఆ డబుల్ బాండ్స్ దే కెన్ బి ఆక్సిడైజ్డ్. ఆక్సిజన్ ని ఆ డబుల్ బాండ్స్ ఉన్న దగ్గర ఆక్సిజన్ అట్రాక్ట్ చేస్తాయి. ఆక్సిజన్ అక్కడ బైండ్ అయితే కనుక దట్ ఫ్యాట్ మాలిక్యూల్ బికమ్స్ టాక్సిక్. ఓకే, సో అంటే ఆ సెన్స్ లోనే ఇప్పుడు మనకి బయట దొరికే ఆయిల్స్ చూసినప్పుడు ఇప్పుడు పామ్ ఆయిల్ కానీ లేకపోతే బటర్ కానీ అండ్ కోకోనట్ ఆయిల్ ఇవన్నీ కొంత రూమ్ టెంపరేచర్ లోనే గడ్డగడుతూ ఉంటాయి. సో అవి యూస్ చేయటం అనేది మనకి మంచిది. కానీ ఒకవేళ మీరు వాడాలంటే కనుక న్యాచురల్ గా తీసిన పీనట్ ఆయిల్ ఉంటుంది కదా, అది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అవి. సో దట్ కెన్ బి గుడ్ ఆల్సో, దట్ యూ కెన్ యూస్ దట్స్ ఫైన్. ఆలివ్ ఆయిల్ కూడా మంచిదే, ఆలివ్ ఆయిల్ వాడచ్చు, పీనట్ ఆయిల్ వాడచ్చు. అసలు కోకోనట్ ఆయిల్, బటర్ లేకపోతే నెయ్యి అనేది చాలా మంచివి. యూ కెన్ యూస్ కాంబినేషన్ ఆఫ్ దీస్ థింగ్స్. యా, సో థ్యాంక్స్ అన్న. ఐ థింక్ ఈ ఆయిల్స్ మీద వచ్చింది కాబట్టి మొన్న మేము వెళ్ళి అంటే 2 థింగ్స్. ఒకటేంటంటే ఈ పీనట్స్ అరౌండ్ ఒక 20 kgs పీనట్స్ అంటే ఆయిల్ పీనట్స్ అని అడిగితే ఇస్తారనమాట. మామూలు తినే దానిలో ఆయిల్ తక్కువ వస్తుంది. సో హోల్సేల్ షాప్ లోకి వెళ్ళినప్పుడు ఆయిల్ పీనట్స్ అని అడిగితే వాళ్ళు ఇస్తారు సపరేట్. సో అవి తీసుకుని అవి అరౌండ్ నాకు ఇక్కడ 100 కిలో అట్లా దొరుకుతాయి. సో 20 kgs ఆఫ్ పీనట్స్ అవి గానుకి ఇస్తే అరౌండ్ 8.5 liters అంటే కేజెస్ ఆయిల్ వస్తాం. సో అది ఒకటి. రెండో పాయింట్, ఈ పామ్ ఆయిల్ గురించి కూడా ఇక్కడ మేము జంగారెడ్డిగూడెంలో వెళ్ళినప్పుడు అడిగినప్పుడు అక్కడ ఒక ఫ్యాక్టరీ అంటే తెలిసింది ఏంటంటే దానికి కాయలు ఉంటాయి, తర్వాత లోపల అది బెరడు అదంతా ఉంటది. సో కాయల్లో నుంచి వచ్చేదేమో ఎక్స్పోర్ట్ ఆయిల్. సో అది ఇక్కడ చాలా మనకి దొరకదు, అది కొంచెం బాగా ఎక్స్పెన్సివ్ అండ్ బయట ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆ తర్వాత బెరడులో నుంచి వచ్చిన వాటిలో నుంచి దానిలో నుంచి తీసే ఆయిల్ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. సో దర్ ఈస్ ఏ ఛాలెంజ్. ఇంకొకటి కూడా నేను విన్నది ఏంటంటే ఈ ఆయిల్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ తీసేవి ఇక్కడ అమ్మరు అనమాట. సో అవి మళ్ళా వేరే చోటుకు వెళ్ళి మళ్ళా కెమికల్స్ అంటే చాలా హెవీ కెమికల్స్ యాడ్ అయ్యి అది చాలా ఎక్కువ ఆయిల్ జనరేట్ చేస్తారు. ఒక 10,000 liters నుంచి ఒక 40,000 liters గా దాన్ని కన్వర్ట్ చేసేది ఉంటుంది. సో అట్లాంటి విషయాలు కూడా ఉంటుంది జరిగింది. సో అందుకని ఐ థింక్ గానుకి వెళ్ళి మనం తీయించుకోవడం అనేది బెటర్ ఆప్షన్. రైట్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చాట్ లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ప్రకాష్. దాని గురించి అడ్రస్ చేద్దాం. లెట్ మీ సీ. ఒకసారి క్వశ్చన్స్ వీటిని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తావా? ఒక్కొక్కటి తీసుకుని చాలా మంచి మంచి ప్రశ్నలు వేశారు. లెట్స్ టేక్ ఎ లుక్. విచ్ ఆయిల్ ఈస్ బెస్ట్ ఫర్ కుకింగ్ అనేది ఆల్రెడీ మనం చేసాం. స్టమక్ బ్లోటింగ్ సఫర్ అవుతున్నా అన్న ఎనీ సజెషన్? ఇప్పుడు మాట్లాడాం కదా స్టమక్ బ్లోటింగ్ గురించి. స్టమక్ బ్లోటింగ్ ఈజ్ ఈజీ థింగ్ టు ఫిక్స్, కానీ బట్ దెర్ ఈస్ హోప్, ఇట్ ఈస్ ఫిక్సిబుల్. సో మనం జాగ్రత్తగా అంటే ఇవన్నీ ఫాలో అవ్వండి. మీరు ఈ డైట్ లో చేంజెస్ అన్ని చేస్తున్న క్రమంలో యూ విల్ స్టార్ట్ సీయింగ్ బెటర్ రిజల్ట్స్ బాబు. సో దట్ ఈస్ దట్. నోవెల్ క్రిస్టోఫర్, కెన్ వి యూజ్ కోకోనట్ ఆయిల్? గానుగు పట్టిన కోకోనట్ ఆయిల్? అబ్సల్యూట్లీ యూ క్యాన్, తప్పకుండా యూజ్ చేయొచ్చు. ఓకే. ఆల్మండ్స్ ఆర్ హై ఇన్ ఆక్సలేట్స్, కెన్ వి టేక్? యా, ఇప్పుడు ఆల్మండ్స్ అదే చెప్పాను కదా, దాన్ని ఒకసారి పీల్ చేసేసి ఓకే, దాంట్లో లెక్టిన్స్ కానీ ఇవన్నీ ఆక్సిలేట్స్ దాంట్లో పీల్లో చాలా ఎక్కువ ఉంటాయి. యా, యూ క్యాన్ యూజ్ ఆల్మండ్స్. ఆల్మండ్స్ ఆర్ ఓకే.
మీకు ఇంకో మాట ఏంటంటే మీరు మీరు గోంగూరలో ఉన్నన్ని ఆక్సలేట్స్ ఇంకా దేంట్లో ఎక్కువ చాలా గోంగూరలో చాలా ఎక్కువ ఉంటాయి ఆక్సలేట్స్. ఆల్మండ్స్‌లో నాట్ ఎనీవేర్ నియర్ వాట్ యూ హ్యావ్ ఇన్ గోంగూర. గోంగూర గాని, పాలకూర గాని వీటిలో ఆక్సలేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో, ఆక్సలేట్స్‌తో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడేంటంటే చిక్కుళ్ళలో లెక్టిన్స్ ఎక్కువ ఉంటాయి. సో, అందుకని చెప్పి ఏంటంటే వీటిని ట్రెడిషనల్‌గా వండుకునే విధానాలు మీరు పాటించండి. మీరు మీ మీ అమ్మమ్మలు గాని ఎవరైనా ఉంటే గనక వాళ్ళని అడిగి ఎలా వండేవాళ్ళో ఆ విధంగా మీరు వండుకుంటే మంచిదే. గోంగూర గాని లేకపోతే ఇవన్నీ కూడా కొంతమంది హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు ఇవాళ రేపు గోంగూర ఉడకబెట్టిన నీళ్లు తాగమని చెప్తారు. తాగితే గనక మీకు చాలా డెడ్లీ అవి మంచివి కాదయి. దాంట్లో చాలా హైయెస్ట్ ఇన్ ఆక్సలేట్స్ మొత్తం దట్ విల్ ఎఫెక్ట్ యువర్ బ్రీతింగ్ ఆల్సో. సో, బీ వెరీ కేర్‌ఫుల్. సో, గోంగూర యాస్ మచ్ యాస్ మన ఆంధ్రులకి చాలా అద్భుతమైన ఇది గోంగూర మంచిదే గాని, ఆ గోంగూరను వండే విధానం గాని, దాంతో అంటే ప్రాసెసింగ్ విధానం చాలా ఇంపార్టెంట్ అది. ఓకే. సో, ఆల్మండ్స్ ఇప్పుడు ఇంకోటి యాహ్! గో అహెడ్ ప్రకాష్. యాహ్! సో, అన్న క్వెషన్స్ నేను వరుసగా పెట్టాను స్లైడ్స్‌లో. ఫస్ట్ యాహ్! క్వెషన్, I'm having a fungal infection. If I eat eggs, chicken, coconut, fish, causing itching and increase infection. So what would you suggest? ఎక్సలెంట్. ఓకే. చాలా మంచి ప్రశ్న ఇది. సో, ఎగ్స్ తింటే లేకపోతే కోకోనట్ తింటే, ఫిష్ తింటే వచ్చే ఇచ్చింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఇవి వస్తుంటే గనక అవాయిడ్ దీస్ ఫుడ్స్. ఓకే. ఫస్ట్ అవాయిడ్ దీస్ ఫుడ్స్. ఓకే. సింపుల్ డైట్‌కెళ్ళిపోదాం. ఓకే. సింపుల్ కార్బోహైడ్రేట్స్ లైక్ రైస్, అంటే వైట్ రైస్. ఓకే. అండ్ లాట్ ఆఫ్ ఘీ. ఓకే. ఎక్కువ నెయ్యి తీసుకుంటూ వీటిని అవాయిడ్ చేద్దాం కొన్ని రోజులు. అవాయిడ్ చేసి బోన్ సూప్స్ తాగము. బోన్ అంటే బోన్ బ్రాత్స్ అని చెప్పాను కదా! ఆ బోన్ సూప్స్ ఎక్కువ ఇన్కార్పొరేట్ చేస్తే ఇంకోటి సో, ఎందుకంటే ఇది ఇచ్చింగ్ వచ్చేది ఏంటంటే దట్ ఈస్ ఇమ్యూన్ మీడియేటెడ్. ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది ఇక్కడ. ఏంటంటే మీకు దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ లీకీ గట్. ఓకే. చెప్పాను కదా! ఇంటెస్టినల్ హెల్త్‌లో ఇప్పుడు దేర్ ఆర్ ఇప్పుడు మొత్తం ఇంటెస్టైన్స్ వీటన్నిటిని కొన్ని నెక్స్ట్ కొన్ని ఒక సెషన్‌లో మనం డీల్ చేద్దాం దీంతో. సో, ఇంటెస్టినల్ హెల్త్ సరిగ్గా లేకపోతే గనక దాంట్లో ఒక లీకీ గట్ ఉంటుంది. ఆ లీకీ గట్ ఏంటంటే ఇంటెస్టినల్ టైట్ జంక్షన్స్ సరిగ్గా లేకపోతే గనక okay, these things can pass through, some of these proteins can pass through and that causes immune reaction. So దాన్ని బట్టి మీకు వస్తుంది కానీ ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అని కాదు, that has అంటే ఇమ్యూన్ రిలేటెడ్ ప్రాబ్లం అది. సో మొత్తం ముందు లీకీ గట్ ని మనం ఫిక్స్ చేసి ఆ ఇంటెస్టినల్ హెల్త్ ని మనం సరిగ్గా ఫిక్స్ చేసి మీ యొక్క బెనిఫిషియల్ బ్యాక్టీరియా దాని యొక్క బ్యాలెన్స్ ని మనం సరి చేయగలిగితే కనుక దెన్ తర్వాత నెమ్మదిగా ఈ ఫుడ్స్ ని మనం రీఇంట్రొడ్యూస్ చేయొచ్చు. సో మీలో ఉన్న ప్రతి ఒక్కరికి ముందు ఇవన్నీ కూడా ఏంటంటే మనం హోల్స్ ఫిక్స్ చేద్దాం. ఓకే. ఒక రిజర్వాయర్ నీళ్లతో నింపాలంటే కనుక రిజర్వాయర్ లో ఉన్న హోల్స్ అన్నిటిని మనం ఫిక్స్ చేయకపోతే దాంట్లో నింపిన నీళ్ళన్నీ వ్యర్థం అయిపోతాయి కదా! సో అలాగే సేమ్ థింగ్ ఇక్కడ. ఓకే. మనం వీఆర్ ఆన్ ఎ మిషన్ టువర్డ్స్ ఫెర్టిలిటీ. ఈ ఫెర్టిలిటీ అనేది దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్. దానికి ఏంటంటే వీ నీడ్ టు ఈ హోల్స్ అన్నిటిని మనం ఫిక్స్ చేయాలి ముందు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు ఫిక్స్. ఓకే. So, next question, Anna. 4 questions ఉన్నాయి. For kids, Anna, how much gap we need to give between breakfast to dinner? Okay. Kids ki do not do intermittent fasting for kids. ఓకే. చిన్నపిల్లల్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాదు. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ఇవ్వండి. ఏమీ కాదు. ఓకే. ఎందుకంటే కిడ్స్ గ్రోయింగ్ స్టేజ్‌లో ఉన్న కిడ్స్‌కి మంచి ఫుడ్స్ ఇవ్వండి. మీరు తీసుకునే ఫుడ్స్ ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్స్ అన్నీ కూడా ఇవ్వండి. అదే అంటే కానీ వాళ్ళు ఒక బ్రేక్ఫాస్ట్‌కి, లంచ్‌కి ఒక 5 అవర్స్ గ్యాప్ ఉంటే పర్వాలేదు. 5 అవర్స్ తర్వాత లంచ్‌కి, డిన్నర్‌కి ఒక 5 అవర్స్ గ్యాప్ ఉంటే పర్వాలేదు. సో అలా ఆ గ్యాప్‌లో ఇవ్వండి. ఒకవేళ వాళ్ళకి ఆకలైనంత సరిగ్గా ఇచ్చే టైంలో మంచి ఫుడ్ ఇవ్వండి. సరైన క్వాంటిటీస్‌లో ఇవ్వండి. బేకింగ్ సోడా. Baking soda is good or bad? బేకింగ్ సోడా చాలా వరకు మంచిదే. దట్ ఈస్ వండర్ఫుల్. కానీ దేనికోసం వాడుతున్నారు? మీకు ఒకవేళ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండి లేకపోతే లోపల పొట్ట పులిసిపోయినట్టుండి రోజు ప్రతిసారి అదే సింప్టమ్ ఉండి బేకింగ్ సోడా తాగుతూ ఉంటే గనక వీ నీడ్ టు బేకింగ్ సోడా దానికి మంచిది కాదు. ఓకే. ఒకవేళ బేకింగ్ సోడా మీరు యూరిన్ pHని మాడిఫై చేయడానికి మంచిదే. లేకపోతే మజిల్స్‌లో ఒకవేళ క్రాంప్స్ ఇటువంటి ఏమైనా ఉన్నా లేకపోతే మజిల్స్‌లో ఏమైనా పెయిన్స్ అంటే
ఈ లాక్టిక్ యాసిడ్ వచ్చి బాగా మజిల్లో విపరీతమైన పెయిన్ ఉంటే కనుక బేకింగ్ సోడా మంచిదే, కానీ కాన్స్టెంట్ యూజ్ అది మంచిది కాదు. సో యా, అంటే బేకింగ్ సోడా యూసేజ్ అంటే అన్న ఇప్పుడు మనకి అంటే ఫుడ్స్ లో దాన్ని యాడ్ చేసుకోవడం అంటారా బేకింగ్ సోడా? ఫుడ్స్ లో వాడితే పర్వాలేదు, దాని వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. నిజంగా చెప్పాలంటే యూట్యూబ్ స్టార్లు అందరూ బేకింగ్ సోడా మీద చాలా ఎక్కువ ఇది చేసేస్తూ ఉంటారు. అంటే బేకింగ్ సోడా వేస్తే గ్యాస్ వచ్చేస్తుందని చెప్పి నాన్ సెన్స్. బేకింగ్ సోడా ఈజ్ ఎక్సలెంట్, బేకింగ్ సోడా ఈజ్ వండర్ఫుల్. ఇట్ ఈస్ యూజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అండ్ మామూలుగా ఇప్పుడు ఫెర్మెంటేషన్ కాకుండా ప్రాపర్ గా లెవెనింగ్ అవ్వడానికి బేకింగ్ సోడా వాడతారు. దట్స్ ఓకే, దట్స్ నాట్ అ ప్రాబ్లం. యాజ్ ఫార్ as I know, and we've been using baking soda for a long time. So baking soda can be used. Yeah. Is usage of conventional oven is good or bad? Conventional oven is good. Okay, not the microwave oven. I would not use microwave oven at all. నేను యుఎస్ వచ్చి దాదాపుగా 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 సంవత్సరాలను ఎప్పుడు మైక్రోవేవ్ ఓవెన్ ఎప్పుడు వాడలేదు. మైక్రోవేవ్స్ ఆర్ నాట్, అంటే దాన్ని ఒక దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను గ్రూప్ లో, దీంట్లో పోస్ట్ చేస్తాం. మైక్రోవేవ్స్ ఆర్, I would not use microwave oven, but conventional oven is okay, is good. Conventional oven, it heats food from outside to inside. The microwave it heats from food from within, okay? Inside to outside. Okay? So దాని వల్ల ఏంటంటే what happens is మైక్రోవేవ్ ఓవెన్ లో హీట్ చేసిన ఫుడ్స్ లో స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటాం. కెమిస్ట్రీ టర్మ్స్ లో స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటాం. ఆ స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఆ స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటే అవి నాట్ కండ్యూసివ్ ఫర్ ప్రాపర్ డైజెషన్ అట్ ఆల్. ఎందుకంటే మనకున్న ఎంజైమాటిక్ సిస్టమ్స్ అన్ని న్యాచురల్ గా ఫామ్ అయిన స్ట్రక్చర్స్ ని దే కెన్ డైజెస్ట్. అని స్ట్రక్చరల్ ఐసోమర్ ఒకవేళ స్ట్రక్చర్ చేంజ్ అయిపోయి వాటికి రుచి వాసన అన్ని బాగానే ఉంటాయి, సేమ్ గానే ఉంటాయి, కానీ బట్ ద కెమికల్ స్ట్రక్చర్ ఇస్ డిఫరెంట్. Okay, that chemical structure, our body cannot, natural enzymes, they cannot deal with those things. So దాన్ని బట్టి, so there is a lot of evidence. And రష్యాలో జరిగిన రీసెర్చ్ లో ఎర్లీ 30-40 years ago జరిగిన రీసెర్చ్ లో మైక్రోవేవ్ చేసిన ఫుడ్స్ is not beneficial అని చెప్పి, they not good అని చెప్పి, there is research. So we have not used it. So అంటే ఫస్ట్ క్వశ్చన్ మైక్రోవేవ్ లో go ahead. అది గ్యాప్, అది డిన్నర్ టు బ్రేక్ఫాస్ట్, అది బ్రేక్ఫాస్ట్ టు డిన్నర్ పెట్టాను, సారీ, డిన్నర్ టు బ్రేక్ఫాస్ట్ కి ఎంత గ్యాప్ ఉండాలి కిడ్స్ కి? డిన్నర్ టు బ్రేక్ఫాస్ట్ కిడ్స్ కి అయితే కనుక అదే, సో 10 hours వ్యవధిలో ఇవ్వండి మొత్తం, తర్వాత 14 hours గ్యాప్ ఇవ్వండి డిన్నర్ టు బ్రేక్ఫాస్ట్. ఓకే ఓకే ప్రకాష్, యూర్ సేయింగ్ సంథింగ్. అన్న ఇప్పుడు ఈ మైక్రోవేవ్ ఉంది కదా, అందులో మనకి అంటే మైక్రోవేవ్ మోడ్ ఉంటుంది, కన్వెన్షనల్ మోడ్ ఉంటుంది. అంటే మీరు చెప్పేది కన్వెన్షన్ మోడ్ పెట్టుకుని హీట్ చేసుకోవడం కరెక్ట్ అంటారా? యా, కన్వెన్షనల్ అంటే మీరు ఇన్ఫ్రారెడ్ హీట్ అది. సో ఇప్పుడు మీకు అసలు మరి ఎందుకు ఒకవేళ మైక్రోవేవ్స్ అసలు వాడని కాడికి ఆ మోడ్ కూడా కొంటాం దానికి, యూ కెన్ స్పెండ్ యువర్ మనీ బెటర్ బయింగ్ కన్వెన్షనల్ లెవెల్. ఓకే ఓకే అన్న. సో 4th పాయింట్, ఈ సోయా మిల్క్ గుడ్ ఆర్ బ్యాడ్? Soy milk is bad. Soy milk, I would not touch soy milk. దాంట్లో నిజంగా చెప్పాలంటే దాంట్లో ఉన్న ఫైటో ఎస్ట్రోజన్స్, లేకపోతే సోయ్ మిల్క్, సోయ్లో నుంచి కూడా చాలా ఎక్కువ మీకు గ్లైఫోసేట్ ఇన్ఫ్లుయెన్స్ సోయ్లో నుంచి చాలా ఎక్కువ వస్తుంది. సో సోయ్ మిల్క్ ఇస్, I would not touch soy milk. There are a lot of anti-nutrients in it, and there are a lot of goitrogens in it. So soy milk is toxic to your thyroid. Okay, అండ్ అందుకని చెప్పి మోడర్న్ టైంలో సోయాబీన్ ప్రొడక్ట్స్ ని, సోయ్ టెక్స్చర్డ్ వెజిటబుల్ ప్రోటీన్ అని చెప్పి, మీల్ మేకర్ అని చెప్పి, ఇవన్నీ కూడా సోయ్ ప్రొడక్ట్స్ అన్నిటిని వాడుతూ వీఆర్ మొత్తం అందరి థైరాయిడ్లు పాడైపోతాను. సో బీ కేర్ఫుల్, సోయ్ ఈజ్ నాట్ గుడ్. దెన్ అపార్ట్ ఫ్రమ్ న్యాచురల్ మిల్క్, వాట్ ఎల్స్? ఆల్మండ్ మిల్క్ కానీ ఏదైనా? తప్పకుండా ఆల్మండ్ మిల్క్ తీసుకోవచ్చు. ఆల్మండ్ మిల్క్ మీరు ప్రాసెస్డ్ ఆల్మండ్ మిల్క్ కాదు, ఓకే, యూ నీడ్ టు మేక్ ఇట్ ఆన్ యువర్ ఓన్. సోక్ చేసి మీరు ఆల్మండ్ మిల్క్ తీసుకోండి. కోకోనట్ మిల్క్ ఈజ్ ఎక్సలెంట్, కోకోనట్ మిల్క్ ఈజ్ వండర్ఫుల్. కొబ్బరి పాలు మంచియే, ఆల్మండ్ మిల్క్ మంచియే. చిన్నపిల్లలకి ఏమన్నా కొంచెం ఈ గేదె పాలతో కానీ ఆవు పాలతో కానీ ఏమైనా అలర్జీస్ ఉంటే కనుక మేక్ దెమ్ ఆల్మండ్ మిల్క్, మేక్ దెమ్ కోకోనట్ మిల్క్. కొబ్బరి పాలు బాగా చేయండి, దాంట్లో చక్కగా నెయ్యి వేసి వాటిని మిక్సీలో పడితే చక్కగా థిక్గా ఉంటాయి.
హోల్ మిల్క్ ఇవ్వచ్చా? హోల్ మిల్క్ ఇవ్వచ్చా? హోల్ మిల్క్ ఇవ్వచ్చు. ఎస్, అఫ్ కోర్స్. తప్పకుండా ఇవ్వండి. హోల్ మిల్క్ ఇవ్వండి. 2% మిల్క్, 1% మిల్క్ అసలు పొరపాటును కూడా తీసుకోవద్దు మీరు. యూ డోంట్ నీడ్ దట్. యూ డోంట్ నీడ్ ఆల్ దట్ నాన్ సెన్స్. ఓకే, హోల్ మిల్క్ తప్పకుండా వాడండి. This is really enlightening enough for a lot of families. This is enlightening. కనకరాజు అంటే ఫ్రమ్ యుఎస్ అండి. కనకరాజు. Yes అన్న. This is Kanakraj. Yes, from US అన్న. Oh, good. ఎక్కడ ఉంటారు మీరు? నాకు మీ గురించి ఎస్తర్ అక్క చెప్పారన్నా. ఓకే. సో అక్కని బాగా విసిగిస్తూ ఉంటాను, ఆ ఫుడ్ ఇది ఇదే. థ్యాంక్ యూ ఎస్తర్ అక్క. కనకరాజు మేము అంటే ఒకే ఈజిఎఫ్ లో ఇంతకు ముందు కలుసున్నాం. Okay. I didn't recognize అన్న. Really, I didn't recognize. Yeah, sure, we'll meet. నేను ప్రకాష్ ఎలియట్. ఓకే, సరే. ప్రకాష్ ఎలియట్. Okay. Sorry, I was thinking different Prakash. Okay. Hello Prakash. Okay. Glad to meet you. Thank you. Good to see you. So next question, do they spray glyphosates on peanuts? Does the shell protect them from it? You know what? Not really. Glyphosate is sprayed on everything, and you need to be careful. Peanuts మీద కూడా ఉందో లేదో అంటే కలుపు మందులు వేస్తారో లేదో చూసుకుని వాటిని సరైన పీనట్స్ మీరు తీసుకుని చేసుకోండి. Yes, shell cannot protect them from it. ఎందుకంటే the glyphosate is a systemic herbicide. Okay, it is absorbed into every cell of the plant, including the roots, including the maybe some in some ways. ఇప్పుడు ఏంటంటే చివరికి కనుక మనం స్ప్రే చేస్తే గ్లైఫోసేట్ చివరికి అంటే హార్వెస్ట్ ముందు ప్రీ హార్వెస్ట్ చేసే స్ప్రే చేసే గ్లైఫోసేట్ తో maybe there may be some protection. Okay, but I think we are better off staying away from as far away from glyphosate as possible. I think in fact that should be banned. Glyphosate should be banned. Okay, like Sri Lanka did. శ్రీలంకలో ఇప్పుడు మన దగ్గర ఉత్థానం అనే ఇది వినుంటారు మీరు. శ్రీకాకుళంలో ఉత్థానం అనే విలేజ్ లో చాలా మందికి ఇర్రివర్సిబుల్ కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది, యంగ్ పీపుల్ కి. ఎందుకైంది? సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ శ్రీలంక. ఎందుకైంది అలాగా? ఏంటంటే అక్కడ హార్డ్ వాటర్ ఉంది. అక్కడ హార్డ్ వాటర్ లో గ్లైఫోసేట్ కలిపి స్ప్రే చేసే క్రమంలో అది హార్డ్ వాటర్ తో కలిసి that formed some complexes. అంటే ఇది అంటే metal complexes తో దాంట్లో గ్లైఫోసేట్ మెటల్ తో కాంప్లెక్స్ అయ్యి that got absorbed into their system. ఆ సిస్టమ్ లో అబ్జార్బ్ అయిన తర్వాత యూజువల్ గా లివర్ నుంచి డీటాక్సిఫై అవుతుంది. అది ఆ లివర్ డీటాక్సిఫికేషన్ పాత్వేస్ అన్ని షట్ డౌన్ అయిపోతాయి దాంతో. ఏంటంటే ఈ మెటల్స్ తో ఈ హార్డ్ వాటర్ తో అది గ్లైఫోసేట్ కాంప్లెక్స్ అయిన తర్వాత. సో వాట్ హ్యాపన్స్ ఇస్ that hits the kidneys. Okay, liver detoxification pathway shut down అయిపోయిన తర్వాత that hits the kidneys and completely collapses the kidney tubules irreversibly. Okay, that is what happened ఉత్తానంలో. ఇన్ని రోజుల నుంచి ఉత్తానంలో అక్కడ కిడ్నీ డ్యామేజ్ అయింది అని చెప్పి అందరూ చెప్పడమే కానీ అసలు ఈ మాట ఎవరైనా చెప్పారా? ఎవరన్నా? 2014, 15, 16 టైం ఫ్రేమ్ లో కొన్ని పేపర్స్ అక్కడ కొలంబో యూనివర్సిటీలో పబ్లిష్ చేసిన పేపర్స్ దే point to this. They completely identified this problem. అందుకే ఆ తర్వాత శ్రీలంక గవర్నమెంట్ banned glyphosate from being used. Go ahead. And the same relevant లో peanut oil with అంటే తొక్కతో తీసిన గానుగ ఆయిల్ బెటరా లేకపోతే ఓన్లీ పీనట్స్ తో తీసిన ఆయిల్? పీనట్స్ తో తీసిన ఇది బెటర్. ఎందుకంటే ఒకవేళ గ్లైఫోసేట్ ఇవన్నీ కనుక స్ప్రే చేస్తే కనుక తొక్కతో తీయకుండా అంటే పీనట్స్ తీసి సెపరేట్ చేసిన పీనట్స్ తో తీస్తుంది బెటర్. Some telling milk is poison. Is it correct? Yeah, well, you know what? There is some organization called PETA, People for Ethical Treatment of Animals. Okay, వాళ్ళ గోల్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ కాదు. they're a propaganda machinery. Okay, and they are the ones who are propagandizing that milk is poison. So milk poison అయితే కనుక దాదాపుగా ఒక మిల్లెనియం, కొన్ని వేల సంవత్సరాల నుంచి, లేకపోతే మన సివిలైజేషన్ ఇస్ 3,000 years old, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతా కొలాప్స్ అయిపోవాల్సింది మిల్క్ పాయిజన్ అయితే కనుక.
ఓకే, మొదటి నుంచి క్యాటిల్ని అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఇప్పుడు హరప్ప మొహంజోదారో వీటన్నిటిని మనం చదివితే కనుక మొత్తం ఆ సివిలైజేషన్స్ అన్ని అప్పటి నుంచి ఉన్న ఇది కూడా మొత్తం క్యాటిల్ని ఫామ్ చేయడం లేకపోతే క్యాటిల్ని డొమెస్టికేట్ చేసిన అంటే ఆనవాళ్ళు దాదాపు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితమే ఉన్నాయి మరి. ఓకే, మరి ఏంటో ఇప్పుడు వచ్చి పీటా వాళ్ళు చెప్పిన దాకా పెద్ద అంటే మొత్తం హ్యుమానిటీని ప్రొటెక్ట్ చేయడానికి పీటా వాళ్ళు వచ్చి చెప్పే ఈ విషయాలు మిల్క్ పాయిజన్ అని చెప్తారు. మిల్క్ పాయిజన్ అని చెప్తారు. దీస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ పుషింగ్ లాట్ ఆఫ్ దిస్ వెజిటేరియన్ ఫుడ్స్ లైక్ సోయ్ ఫుడ్స్, ఓకే, సోయ్ మిల్క్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. Okay, what that and they are the ones who are promoting vegan this thing, and vegan ఈ డైట్ లో నుంచి వచ్చే దాంట్లో వచ్చే భయంకరమైన పరిణామాల్ని ఎవడు పట్టించుకోడు. ఓకే, దే ఆర్ నాట్ గోయింగ్ టు టెల్ యూ. ఓకే, మిల్క్ పాయిజన్ అని చెప్పడం చాలా ఈజీ, అండ్ దే విల్ కమ్ అప్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ వండర్ఫుల్ సో కాల్డ్ సైంటిఫిక్ లుకింగ్ ఎక్స్ప్లెనేషన్స్. మిల్క్ ఈజ్ నాట్ పాయిజన్. ఇక మిల్క్ మీద లేకపోతే వీటి మీద సరైన ఇటువంటి సూపర్ ఫుడ్స్ మీద సివిలైజేషన్స్ బిల్డ్ అయి ఉన్నాయి. సో డోంట్ బిలీవ్ దట్ లై. Next question, can we drink green leaves juice? I was suggested to have greens smoothie for my diabetes issue. Is it beneficial? If it is diabetes, okay, follow this diet. Follow intermittent fasting. Follow and include superfoods into your diet. See, some greens are good, some greens can be bad, because some greens have to be cooked, some greens can be eaten raw. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కొన్ని ఒకవేళ మీరు సరే రాగా తినాల్సిన వాటిని అంటే రాగా తినాల్సిన వాటిని తినచ్చు. ఏంటంటే లెటస్లు కానీ లేకపోతే కొన్ని రకాల సాలడ్ గ్రీన్స్ తినచ్చు. కానీ కొన్ని బీట్ గ్రీన్స్ కానీ లేకపోతే మీకు ఈ క్రూసిఫరస్ వెజిటబుల్స్ ఉంటాయి, అవన్నీ దే హ్యావ్ టు బి కుక్డ్. ఓకే, సో జాగ్రత్త. గ్రీన్ జ్యూస్లు అంటే దేంతో వేస్తున్నారు, దాంట్లో ఏం వేస్తున్నారు అనేది కూడా ఆధారపడి ఉంటుంది. సో బీ కేర్ఫుల్ విత్ గ్రీన్ జ్యూసెస్. సమ్టైమ్స్ దే కెన్ కాజ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్. సో ముందు మీకు డయాబెటీస్ ఇష్యూ అయితే కనుక దెన్ లెట్స్ ఫోకస్ ఆన్ దిస్. మీకు ఇన్ఫర్టిలిటీనే కాదు, మీకు మొత్తం మీకు ఇన్ఫర్టిలిటీ సరిగ్గా అంటే ఫర్టిలిటీ సరిగ్గా ఉండాలంటే కనుక మీరు డయాబెటీస్ కూడా ఫిక్స్ అవ్వాలి. మీ అంటే మీ అంటే ఈ the way your body processes your glucose and energy production, all that is very important, extremely important. So మీరు ఇది ఫాలో అవ్వండి, ఈ ప్రోగ్రామ్ ని ఫాలో అవ్వండి, you will see better results. అన్న మెయిన్ గా క్వశ్చన్స్ ఫుడ్స్ రిలేటెడ్ కంటిన్యూస్ ఉన్నాయన్న. ఒకటి ఏంటంటే ఫిల్టర్ వాటర్, ఆర్ఓ వాటరా లేకపోతే మినరల్ వాటరా లేదా ప్యూరిఫైడ్ వాటర్, విచ్ వన్ వి నీడ్ టు టేక్ అనేది అడుగుతున్నారు. మన అంటే దీంట్లో వాటర్ లో ఉండే టాక్సిన్స్ చాలా ఎక్కువ ఉంటున్న దాన్ని బట్టి మేము ఇక్కడ వాడేది ఆర్ఓ వాటర్ వాడతాం. రివర్స్ ఆస్మోసిస్ ఫిల్టర్ వాటర్ వాడతాం. ఎస్, ఇట్ ఫిల్టర్స్ అవుట్ ఆల్ ద మినరల్స్. అందుకని చెప్పి మినరల్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటాం. ఒకవేళ మీరు మంచి మినరల్ వాటర్ దొరికేట్టయితే కనుక ఇఫ్ యూ క్యాన్ అంటే మీకు కొన్ని మినరల్ వాటర్ సిస్టమ్స్ ఉన్నాయి, అవి సరైన గుడ్ క్వాలిటీ మినరల్ వాటర్ సిస్టమ్స్ అయితే దట్ ఈస్ ద బెస్ట్. ఓకే, లేకపోతే కనుక సెకండ్ బెస్ట్ ఈస్ డూ అన్ ఆర్ఓ అంటే గెట్ అంటే రివర్స్ ఆస్మోసిస్ వాటర్ వాడచ్చు. దాంతో పాటుగా మీరు మినరల్ సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. Next question, Anna, is yeast a good alternative baking soda to ferment food? No, baking soda does not ferment food. Baking soda is for quick leavening. Okay, baking soda వేస్తే కనుక మీకు క్విక్ గా అంటే దాంట్లో గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయ్యి మీకు అంటే బోలుగా రావడం జరుగుతుంది. ఈస్ట్ తో చేసేది ఏంటంటే యూ హ్యావ్ టు ఫర్మెంట్ ఇట్ ఓవర్ నైట్. ఎస్, ఈస్ట్ తో చేయాల్సి ఉంటుంది. ఈస్ట్ తో చేయాలి. లేకపోతే బేకింగ్ సోడాతో చేసుకున్నందువల్ల మీకు పెద్ద ఇప్పుడు బజ్జీలు లాంటివి ఇటువంటివన్నీ బేకింగ్ సోడా వేయకపోతే సరిగ్గా లెవెనింగ్ అవ్వవు. సో అంటే బేకింగ్ సోడా అనేది అంటే క్విక్ లెవెనింగ్ కోసం వాడేది. ఓకే, ఈస్ట్ అనేది ఏంటంటే ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ కోసం వాడేది. ఓకే ఇక్కడ ఏంటి ఇక్కడ వీళ్ళకి మొత్తం పిజ్జా మేకింగ్ క్లాస్ కూడా ఇవ్వాల్సి వచ్చేటట్టు ఉంది ఇక్కడ. So, Anna, can diabetic patients do fasting?
Yes, absolutely. But keep monitoring your diabetes levels. ఎందుకంటే డయాబెటీస్ పేషెంట్స్ లో ప్రాబ్లం ఏంటంటే మీ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ఫాస్టింగ్ ఇన్సులిన్ కనుక ఎక్కువ ఉంటే, మీరు ఫాస్టింగ్ చేస్తే కనుక దట్ క్యాన్ డ్రాప్ యువర్ బ్లడ్ షుగర్స్ వెరీ ర్యాపిడ్లీ. సో అందుకని చెప్పి ఇన్సులిన్ లెవెల్స్ సరిగ్గా చూసుకోండి. ఫాస్టింగ్ షుగర్స్ మాత్రమే కాదు, ఫాస్టింగ్ ఇన్సులిన్ చూసుకోండి. ఆ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ 3 మైక్రో యూనిట్స్ ఆర్ లెస్ ఉండగలిగితే కనుక ఐ థింక్ దట్ వుడ్ బి ద ఐడియల్. సో మీకు డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అండి. డయాబెటీస్ కెన్ బి ఫిక్స్డ్, డయాబెటీస్ కెన్ బి క్యూర్డ్, డయాబెటీస్ కెన్ బి రివర్స్డ్. ఇంకా టైప్ 2 డయాబెటీస్ కెన్ బి. ఓకే, చాలా ఫ్యూ కేసెస్ లో టైప్ 1 డయాబెటీస్ కంప్లీట్ గా వాళ్ళ ప్యాంక్రియాస్ పూర్తిగా నాశనం అయిపోయిన వాళ్ళలో మాత్రం కాదు, కానీ ఈవెన్ సమ్ టైప్ 1 డయాబెటిక్స్ కూడా ఇట్ కెన్ బి రివర్స్. అండ్ ఈవెన్ ఒకవేళ రివర్స్ చేయలేని వాళ్ళలో కూడా గ్లైసెమిక్ కంట్రోల్ ని ప్రాపర్ మంచి గ్లైసెమిక్ కంట్రోల్ ని అచీవ్ చేయొచ్చు, ఈవెన్ టైప్ 1 డయాబెటిక్స్. So the easy question, the quick answer is yes, we can do it, but you need to be careful. Okay, initial ga chesetappudu, as you are getting accustomed or acclimated to this diet, you need to be you need to watch it, okay, very carefully. So within 2 to 3 months, as you progress in this, మొత్తం ఈ ఫౌండేషన్ అంతా సరిగ్గా వేసి దాని మీద బిల్డ్ చేస్తున్న క్రమంలో you will do better. So you can fast. అన్న ఒక క్వశ్చన్, లైక్ లెట్స్ సే యానిమల్స్, వెజిటబుల్ ఈటింగ్ యానిమల్స్ గ్రీన్ లీవ్స్ అవి తీసుకున్నవి, సో దే ఆర్ టేకింగ్ వెజ్ రిలేటెడ్ కాబట్టి వాటిలో జనరేట్ అయ్యే ఫ్యాట్ అది మరి అంటే ఇప్పుడు మనం యాజ్ పర్ డిస్కషన్ యానిమల్ ఫ్యాట్ ఈస్ గుడ్ అని అన్నాము, బట్ యాక్చువల్గా యానిమల్స్ ఆర్ టేకింగ్ ఫుల్ ఆఫ్ వెజిటేరియన్, రైట్? సో ఇప్పుడు దానిలో నుంచి వచ్చే ఫ్యాట్ అది మనకి ఎలా హెల్దీ అవుతుంది? ఒకటి. రెండో పాయింట్, దానిలో కూడా అంటే ఇప్పుడు మటన్కి వెళ్ళాం అనుకోండి, సో డిఫరెంట్ పార్ట్స్ నుంచి వాళ్ళు తీస్తారు, సో అంత గుడ్ ఫ్యాట్ అయినా? Okay, this is an excellent question. Okay, and also, you know, some questions bring out the content from the lecture. ఇప్పుడు ఇంతవరకు ఇచ్చిన లెక్చర్ లో నుంచి మీరు ఒకవేళ వెనక్కి వెళ్ళి చూస్తే కనుక యానిమల్స్ లో ఫ్యాట్ ఎక్కడ తయారవుతుందని చెప్పాను నేను ఇందాక. ఓకే, సో ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో ఇప్పుడు ఈ వెజిటబుల్ మ్యాటర్ ఇవి తీసుకుంటూ ఉంటే కనుక దాంట్లో ఉండేది ఏంటి? ఎక్కువ ఈ గడ్డి, గాదం, ఆకులు ఇవన్నీ తీసుకుంటే కనుక దాంట్లో చాలా ఎక్కువ సెల్యులోజ్ ఉంటుంది, చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో యానిమల్స్ దీంట్లో వాటి యొక్క ఇంటెస్టైన్స్ లో అవి ఫెర్మెంట్ అయ్యి లేకపోతే బ్యాక్టీరియల్ యాక్షన్ వల్ల వాట్ ఆర్ జనరేటెడ్? షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆర్ జనరేటెడ్. Those are the fats that are good, that are beneficial, right? That's what I said. Okay, so and also animal fats better అని చెప్పడానికి కారణం అదే. ఇప్పుడు వెజిటబుల్స్ ని అవి తిన్నందువల్ల ఇప్పుడు వెజిటబుల్ ఫ్యాట్స్ గా స్టోర్ చేసుకోవాలి. దే ప్రాసెస్ ఇట్. దే ప్రాసెస్ ఇట్. వాటి స్టమక్స్ లో, ఇంటెస్టైన్స్ లో ప్రాసెస్ అవుతుంది, వాటి లివర్ లో ప్రాసెస్ అవుతుంది. there is a specific process that goes on. ఇప్పుడు వాళ్ళు తిన్నట్టు అవి అసిమిలేట్ చేసుకుని తిన్నట్టు ఆకుల్లాగా అలంలాగా స్టోర్ అవ్వవు. వాటిల్లో ఏంటంటే there is a biotransformation that takes place. Okay, there is a lot of biochemistry that happens from the point they eat that to the point they are stored, and that food is assimilated into their bodies. Okay, so that's where, see, ఇప్పుడు చెప్పాను కదా నేను ఇంతకు ముందు అదే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడ తయారవుతాయని చెప్పి. So that is one of the ways it transforms this vegetable, this plant matter, and that is transformed into these good beneficial fats. Okay, the second thing is, okay, second part ఒకసారి అడుగు ఒకసారి. అంటే మటన్ గానీ అట్లా నాన్ వెజ్ తీసుకుంటున్నప్పుడు అన్ని పార్ట్స్ నుంచి జస్ట్ వాళ్ళు కట్ చేసి ఇస్తారు కాబట్టి, సో దానిలో ఉన్న ఫ్యాట్ ఎవ్రీ పార్ట్ లో ఉన్న, you know what, I would not throw away any of the fat from any of the cuts. రైట్ అన్న. అండ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వేసారన్న, obese and heart patients red meat. Yeah. So obese. Yeah. So
obesity is caused by so obesity ki no red meat ki pada sambandham ledu. Yes, heart patients, so they can eat red meat also. Red meat, grass fed animals nunchi red meat is very beneficial for even for heart patients. Okay, I know I seem to be taking going out on a limb to say this, but no, not really. I am saying this from a very safe place. Red meat is very, very good for even for heart patients. Red meat has a lot of GLA, RLA, and all these excellent fatty acids which are essential for our health. అన్న ఇప్పుడు కొంతమంది వాటర్ మెలన్ సీడ్స్, కద్దు సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ స్ప్రౌట్స్, సో అవి అంటే స్ప్రౌట్స్ కానీ అవి గుడ్ అంటారు, తీసుకోవచ్చు? Sprouts are excellent. Sprouts are very good. And ఇప్పుడు ఇంకో I see sprouts are very good. So you can eat sprouts. ఇంకొకటి అన్న, ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పినప్పుడు is it for weight loss or is it for the healthiness? అంటే my wife is 40-70. Really, I don't care for weight loss. Okay, and you get healthy and weight will take care of itself. Yes. Okay, I think క్వశ్చన్స్ అన్ని మనం పెట్టాము. ఇంకా ఎవరైనా ఒకవేళ మీరు డైరెక్ట్ గా అడగాలంటే 1 or 2 తీసుకోండి, అండ్ అదర్వైజ్ విల్ వైండ్ అప్. ఐ థింక్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్, ఈ రోజు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా వెయిటీ ఇన్ఫర్మేషన్. ఐ డోంట్ థింక్ సో అంత ఈజీ కాదు, బట్ కూర్చుని మళ్ళా ఒక 1 or 2 times కూర్చుని విని ఇవి అర్థం చేసుకుని మీకున్న ప్రశ్నలు రాసుకుని యూ కెన్ జస్ట్ పుట్ ఇన్ ద చాట్. లేదు ఆ రోజు మీరు అడిగినా కూడా డెఫినెట్లీ మనం ఆ క్వశ్చన్స్ ని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాధ్యమైతే మీరు చాట్ లో ట్రై చేయండి, అది 1 point. అండ్ 1 or 2 questions తీసుకుంటాము, సో మీరు అడగొచ్చు, హ్యాండ్ రైజ్ చేసుకోవాలి. బ్రహ్మం అన్న, నువ్వుల నూనె వాడొచ్చు అన్న? తప్పకుండా వాడచ్చు. అన్న గుడ్ ఈవినింగ్ అన్న. నోయల్. నోయల్ అన్న, అది నేను ఆగస్ట్ ఎండింగ్ లో D3 టెస్ట్ చేయించుకున్నాను. 63 ఉండే. ఎంత ఉంది బాబు? ఎంత ఉంది? 63 83 64 అది 63. Okay, got it. Okay, should I test again or? Okay, ఆగస్ట్ ఎండింగ్ లో. సో అప్పటి నుంచి ఆగస్ట్ ఎండింగ్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 months అయిపోతుంది. సో అంటే ఇప్పటి వరకు ఎవ్రీ మండే వేసుకుంటాను నేను. So you are taking 60,000 units every Monday, right? Every Monday. Okay. Yeah. So అంతకు ముందు అంటే 63 రాకన్నా ముందు ఎంతకాలం వేసుకున్నారు? అంటే అప్పుడు కోవిడ్ మీరు స్టార్టింగ్ లో చెప్పినప్పుడు రెగ్యులర్ గా వాడా, మళ్ళీ సెకండ్ వేవ్ లేనప్పుడు కొంచెం మర్చిపోయినట్టు అయింది. అగైన్ ఫ్రమ్ ఫిబ్రవరి ఐ స్టార్టెడ్. ఫిబ్రవరి స్టార్ట్ చేసి ఫిబ్రవరి నుంచి ఆగస్ట్ వరకు రెగ్యులర్ గా వేసుకున్నారా? రెగ్యులర్ గా వేసుకుంటున్నా. ఓకే, సో రెగ్యులర్ గా ఫిబ్రవరి నుంచి ఆగస్ట్ 6 months ఎవ్రీ వీక్ 60,000 వేసుకుంటే ఇట్ కేమ్ టు 63, రైట్? Yeah. Okay, so that's what I'm saying. So maintaining D levels at between 80 to 100 is very difficult. So what I want you to do is this. Okay, Monday తీసుకుంటూ మళ్ళీ Thursday కూడా ఇంకోటి తీసుకోండి. 5 days. Okay. అంటే ఎవ్రీ 4 days కి ఒకటి తీసుకున్నట్టు, అంటే వీక్ కి 2 తీసుకున్నట్టు అవుతుంది, రైట్? మధ్యలో కోవిడ్ కూడా వచ్చిండే అన్న, అప్పుడు కొంచెం డైలీ 5 days అట్లా వాడాను. ఓకే, అలా వాడిన తర్వాత ఎప్పుడు వచ్చింది కోవిడ్? ఎప్పుడు వచ్చింది మీకు కోవిడ్? అక్టోబర్ లో. మొన్న జస్ట్ నాకు స్మెల్ ఒక్కటే పోయింది అంతే. మొన్నే వచ్చిందా? వేరే. అవునా? Okay, so that's good then. So you made my point. So కాన్స్టెంట్ గా తీసుకుంటూ ఉన్నందువల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా ప్రాపర్ గా ఫంక్షన్ చేస్తున్నందువల్ల యూ రికవర్డ్ వెరీ క్విక్లీ, రైట్? యా, నోటి స్మెల్ టేస్ట్ పోయింది. I had no other symptoms. Praise God. That's awesome. That's wonderful. That's very good. Yeah. So Monday ఒకటి Thursday ఒకటి తీసుకుని in 3 months ఇంకోసారి టెస్ట్ చేయించుకోండి, చూద్దాం. 3 months.
మదర్ కేమో 35 ఉండే. 35 ఉంటే కనుక షీ హ్యాస్ టు యూ హ్యావ్ టు స్టార్ట్ హర్ ఆన్ the initial protocol. So one capsule twice a day for 5 days ichi, then go to once a week again. Okay, thank you. Okay Anna, good evening Anna. Kiran, actually Anna meeku personal ga monna message pettanu ada regarding sinus suffering with 2 years ani. So daniki right medication entani? Okay, sinus problems ఆల్రెడీ ఇండియాలో వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నాకు ఈ వింటర్ సీజన్ నరకం లాగా ఉంటది. You know what, ఒక పని చేద్దాం. So first of all, what is your vitamin D level? విటమిన్ రైట్ నౌ అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్ నేను చాలా రోజులు అవుతుంది చెక్ చేసి. First of all, you know what, let's do that first. Okay, so most of these sinus problems ఇవన్నీ కూడా immune related ఇవన్నీ. సో ఆ సైనస్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా విటమిన్ డి తో తప్పకుండా తగ్గుతాయి. సో ఇంకొకటి విటమిన్ డి నెబులైజేషన్ గురించి ఒకసారి ప్రకాష్ ఒకసారి పోస్ట్ ని మన గ్రూప్ చాట్ లో ఒకసారి పెట్టినట్టున్నారు కదా మీరు? యా, సో నేను అంటే బ్రదర్ మీరు ఫెర్టిలిటీ ఆ సెషన్ లో ఆ గ్రూప్ లో ఉన్నారా? అవునన్నా, సిఆర్టీ. రైట్. నేను అక్కడ ఆ 2 గ్రూప్స్ లో కూడా నేను ఈ ఆ వీడియో షేర్ చేస్తాను. సో ఆ ప్రకారంగా నెబులైజేషన్ మీరు D3 నెబులైజేషన్ చేసుకుంటారు. యా, మీరు ఒక్కసారి సరిగ్గా చేస్తే కనుక వారానికి 1-2 సార్లు నెబులైజ్ చేస్తే మీ సైనస్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రిలీవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొకటి ఏంటంటే మీరు వాటర్ ఇంటేక్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అంటే మీరు వాటర్ సరిగ్గా తీసుకుంటున్నారా, సాల్ట్ ఎలా ఉంది, మీ సీ సాల్ట్ సరిగ్గా తీసుకుంటున్నారా, సోడియం లెవెల్స్ కూడా దే ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ సైనస్ హెల్త్. ఓకే, ఈ సైనస్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీ హైడ్రేషన్ ని సరిగ్గా ఫిక్స్ చేస్తే, సోడియం ని మినరల్ బ్యాలెన్స్ సరిగ్గా ఫిక్స్ చేస్తే కనుక you can eliminate most of these sinus issues. Okay. And vitamin D nebulization will help for occasional trouble. Okay, thank you Anna. Okay, బ్రహ్మం మోరపాకుల మీరు ఇందాక నుంచి హ్యాండ్ రైజ్ చేశారు. ఒకసారి అన్మ్యూట్ చేసుకుని అడగండి ఏమన్నా ప్రశ్న ఉంటే. Okay, so yeah, fine Anna. Okay. So సరస్వతి నరసింహన్ గారు. yeah, సరస్వతి నరసింహన్ బ్రదర్, గుడ్ మార్నింగ్. చిన్నప్పుడు అంటే 17-18 ఇయర్స్ లో PCOD వచ్చినప్పుడు హౌ కెన్ వి, ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ఎ డేంజరస్ థింగ్? మనం దాని గురించి ఏ విధంగా అడ్రస్ చేయాలి? ఇట్ ఈస్ ఎ డేంజరస్ థింగ్ అండి. వీఆర్ అడ్రసింగ్ యాజ్ వి స్పీక్. ఈ 3 సెషన్స్ లో మొత్తం వీఆర్ లేయింగ్ ద ఫౌండేషన్ టువర్డ్స్ దాట్. వీళ్ళలో అసలు PCOD ప్రాబ్లం అనేది కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడానికి దీస్ ఆర్ ద స్టెప్స్ దట్ వీ నీడ్ టు టేక్. సో నెమ్మదిగా దట్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్ అండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. అయితే ఫుడ్ ఇప్పుడు మీరు చెప్పిన ఫుడ్ అంతా మనం తీసుకుంటే సరిపోతుందా? అంటే D3 లెవెల్స్, these are the steps that we need to follow. D3 లెవెల్స్ అనేటివి మేము చెక్ చేపించినాము. చేపించినప్పుడు పాపకి 63 వచ్చింది. ఫస్ట్ టైం 33 వచ్చినప్పుడు అగైన్ ఎక్కువ డోసెస్ ఇచ్చినాము. ఇచ్చినాక ఇప్పుడు అగ్రెసివ్ డోస్ ఇచ్చిన తర్వాత 63కి వచ్చింది. సో ఇంకా మేము ఏ విధంగా D3 లెవెల్స్ పెంచమంటారు? సో అగ్రెసివ్ డోస్ అంటే ఎలా ఇచ్చారు చెప్పండి నాకు. అంటే 5 days డైలీ 2 ఇచ్చాము. ఎన్ని రోజుల తర్వాత? సాయంత్రం ఒకటి 5 days. ఫస్ట్ 5 days, సెకండ్ మళ్ళీ ఫస్ట్ 5 days మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, తర్వాత 5 ఏమో సింగిల్ డైలీ 1 ఇచ్చాము. ఇప్పుడు వీక్లీ 1 ఇస్తున్నాం. ఓకే, ఎన్ని రోజుల తర్వాత చెక్ చేయించారు? ఈ డోసెస్ ఇచ్చిన తర్వాత లాస్ట్ మంత్ చెక్ చేయించాం మేము. ఈ డోసెస్ ఇచ్చినాక అంటే డోసెస్ ఇవ్వడానికి, డోసెస్ స్టార్ట్ చేయడానికి, ట్వైస్ డే డోస్ స్టార్ట్ చేయడానికి టెస్టింగ్ కి మధ్యలో కాలం ఎంత వ్యవధి ఉంది? అంతకుముందు ఒక 1 month 33 వచ్చిన తర్వాత 1 month గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము టెస్ట్ చేయించినాక మళ్ళీ ఈ రిజల్ట్ 33 ఉన్నది అని చెప్పేసి అగ్రెసివ్ డోస్ ఇచ్చినాక నా వీక్లీ 1 టాబ్లెట్ ఇస్తున్నాం. మేము ఖచ్చితంగా ఇస్తున్నాం. ఇప్పుడు మరి ఇంకొక 3 months, ఇంకో 2 months అలా ఇచ్చి చూడండి. మళ్ళీ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి మళ్ళీ చేద్దాం. లేకపోతే వీక్లీ వన్స్ కాకుండా వీక్లీ ట్వైస్ ఇవ్వండి. ఇంకో 4-5 weeks ఇచ్చి తర్వాత చూద్దాం. ఓకే ఓకే బ్రదర్. అంటే మెడిసిన్స్ ఏం అవసరం ఉండదు కదా? లేదు, అవసరం ఉండదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ ఒక పాయింట్ అంటే 1 minute బ్రదర్. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, సో విటమిన్ D3
5 days టు 5 days 1 తర్వాత వీక్లీ వన్స్ అనేది అంటే నార్మల్ గా మినిమం గా దే కెన్ స్టార్ట్ అనేది మనం సజెస్ట్ చేసాం. ఒకసారి టెస్ట్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కళ్ళ యొక్క వాళ్ళ అబ్జార్ప్షన్ కానీ లేకపోతే వాళ్ళు ఏ లెవెల్స్ లో ఉన్నారు అనేది వేరీ అవుతుంది కాబట్టి సో చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ 60 దగ్గర ఉంటే డెఫినెట్లీ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మళ్ళా ఒక 3-4 weeks తీసుకుని మళ్ళా అట్లా ఒక 1 week రావటం. సో అలా వీ కెన్ ఆల్టర్నేట్ అండి. సో మెయిన్ గా వాటర్ ఇంటేక్ మంచిగా తీసుకుంటూ భాను ప్రసాద్ అని అదే చెప్తారు, వాటర్ చక్కగా 4 liters అట్లా తీసుకుంటూ మీరు ఒక 1 or 2 tablets ఎక్కువ వేసుకున్నా కూడా దానివల్ల మీకు హార్మ్ఫుల్ అయితే కాదు. సో అది పాయింట్. బ్రదర్ అడగండి మీ ప్రశ్న. వైఫ్ కి విటమిన్ డి లెవెల్స్ టెస్ట్ చేయించినప్పుడు 100 ఉందన్న, ఇట్స్ ఇట్ ఫైన్ ఆర్ స్టిల్ షీ నీడ్ టు టేక్ డి విటమిన్ ఆర్ షీ కెన్ స్టాప్ టేకింగ్? ఇప్పుడు స్టాప్ చేస్తే ఇంకో 2 weeks లో అది 50కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే విటమిన్ డి లెవెల్స్ ఒకసారి 100కి రీచ్ అయిన తర్వాత ఇక అక్కడే ఉంటాయి అని చెప్పి గ్యారంటీ ఏం లేదు. అసలు గ్యారంటీ కాదు, దే విల్ కమ్ డౌన్ గ్యారంటీ. సో అందుకని చెప్పి కంటిన్యూస్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వై వీక్లీ డోసులు తప్పకుండా ఇవ్వండి. ఓకే, షూర్ అన్న, డెఫినెట్లీ అన్న. హోల్ మిల్క్ తీసుకోవచ్చు అడల్ట్స్? హోల్ మిల్కే తీసుకోవాలి, మిగిలిన ఏ మిల్క్ తీసుకోవద్దు. అడల్ట్స్ కూడా ఓకే అన్న. ఓకే, సో దివ్య గారు లాస్ట్ ఇంకా దివ్య గారు క్లోజ్ చేస్తాం. దివ్య గారు మీరు అడగండి ప్రశ్న. వాయిస్ క్లియర్ లేదండి, కంప్లీట్ గా బ్రేక్ అవుతుంది, నాయిస్ వస్తుంది. దివ్య గారు మీరు క్వశ్చన్ అంటే మీరు చాట్ లో పేస్ట్ చేయండి, ఎందుకంటే మీ వాయిస్ అసలు క్లారిటీ లేదు. వినిపించట్లేదన్నా? ఇప్పుడు బాగుందండి, ఇప్పుడు అడగండి. అన్న, రాగుల్లో జొన్నల్లో విటమిన్స్ అవి ఎక్కువ ఉంటాయి కదా, అవి తినకూడదా అన్న? ఎందుకు తినకూడదు? తినచ్చు, బట్ దే నీడ్ టు బి ప్రాసెస్డ్ ప్రాపర్లీ. రాగుల్లో జొన్నలో విటమిన్లు మినరల్స్ ఉంటాయి, ప్రతి దాంట్లోనూ ఉంటాయి. బి విటమిన్స్ ప్రతి దాంట్లోనూ ఉంటాయి. కానీ ఏంటంటే అవి జొన్నలు మొత్తం ట్రెడిషనల్ గా వాటిని ప్రిపేర్ చేసేటట్టుగా తప్పకుండా అలా చేస్తే చాలా మంచివి జొన్నలు. రాగులు కూడా మంచివే. కానీ ఇంకోటి ఏంటంటే వీటి మీద కూడా గ్లైఫోసేట్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది, ఎంత స్ప్రే చేస్తున్నారు అనే దాన్ని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో యా, రాగులు జొన్నలు దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దెమ్. ఇప్పుడు వాటిని ఫర్మెంట్ చేసి ఇడ్లీలు దోశలు అట్లా తింటున్నామన్నా, అది ఇబ్బంది ఉండదు కదా? ఏమి ఇబ్బంది ఉండదు, ఫర్మెంట్ చేసే ఏమేం ఇబ్బంది ఉండదు. ప్లస్ ఇడ్లీ తింటే కనుక ఇడ్లీలో మొత్తం నెయ్యి ఎక్కువ వేసుకుని తినండి, మీకు ఇంకా మంచిది. థ్యాంక్ యూ అండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. సో ఈరోజు మనం ఇంతటితో సెషన్ ముగించుకుందాం. మీకు ఇంకా ప్రశ్నలు ఉన్నా కూడా సో మీరు మళ్ళీ ఒకసారి వినండి. ఈ సెషన్ ఖచ్చితంగా అందరూ 1 or 2 times వింటేనే మోర్ క్లారిటీ వస్తుంది అనిపిస్తా ఉంది. సో విని మీ ప్రశ్న రాసుకోండి, పోస్ట్ చేయండి, అండ్ విల్ హ్యావ్ డిస్కషన్ ఇన్ ద నెక్స్ట్ వీక్ లో కూడా మనం ప్రకాష్ ఒకసారి ఒక మాట. బ్రహ్మం గారు ఒక మెసేజ్ పెట్టారు, ఐ హావ్ క్లారిటీ ఆన్ స్ప్రౌట్స్ బట్ వాట్ అబౌట్ వాటర్ మెలన్ సీడ్స్, కద్దు సీడ్స్, పంకిన్ సీడ్స్? దే ఆర్ ఎక్సలెంట్, దే ఆర్ వండర్ఫుల్. ఓకే, స్పెషల్ గా పంకిన్ సీడ్స్ లో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ జింక్ ఇన్ పంకిన్ సీడ్స్. ప్లస్ ప్రతి రకమైన సీడ్స్ లో ఒక రకమైన మినరల్ మంచిది. వాటర్ మెలన్ సీడ్స్ ఇవన్నీ కూడా చాలా మంచి ఇవన్నమాట ఇవన్నీ. So yeah, you can use all those without any hesitation.